ఎలా ఉన్నారు మీరంతా? సూపర్ గా ఉన్నారు నాకు తెలుసు. ఐ కేమ్ అగైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ లైవ్ షోలో హలో సిటీ విజన్ అనేసి. మరి ఈ రోజు మన హలో సిటీ విజన్ లైవ్ షోలో గెస్ట్ వచ్చారు. గెస్ట్ అండి ఎవరు చెప్తున్నాను ఎక్కువ ఆలస్యం వద్దు. నెక్స్ట్ ఇప్పుడు జూన్ 2 కి రిలీజ్ కాబోతుంది ఒక కొత్త మూవీ ఐక్యూ అనేసి. ఆ ఐక్యూ మూవీ డైరెక్టర్ అండ్ హీరో చరణ్ గారు, సాయి చరణ్ గారు అండ్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు మనతో పాటున్నారు. మరి మీరు కూడా వాళ్ళతో మాట్లాడాలి అండ్ వాళ్ళకి మంచి మంచి ఐక్యూ క్వశ్చన్స్ వేయాలి అనుకుంటే డెఫినెట్ గా స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. నేను చక్కగా ఎంజాయ్ చేద్దాం, ఎంటర్టైన్ చేయడానికి నేను మాత్రం ఫుల్ రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. మరి ఇప్పుడు మన గెస్ట్ కి హలో చెప్పేద్దాం. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. ఎలా ఉన్నారు? గ్రేట్ సార్. మరి ఐక్యూ అనేసి అన్నారు, నాకైతే ఐక్యూ 0. మరి ఐక్యూ అంటే యాక్చువల్లీ మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు స్టోరీ చెప్పండి. ఐక్యూ అనేది స్టూడెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ అండి. అండ్ ఒక నాలెడ్జ్. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. ఆ సబ్జెక్ట్ మీద ఒక మంచి స్టోరీ తయారు చేసి ఈ సినిమా స్టోరీలోనే గట్టిగా చలం గారు ఇది కథ, మాటలు, సంగీతం కూడా ఆయన అందజేసినాడు. మంచి అంటే ఇప్పుడు యూత్కు ఎన్నో యూత్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ ఐక్యూ బాగా చదువుకొని కూడా మేధావులు అవుతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ సినిమా ఇది వస్తున్నాం. అలాగే పేరెంట్స్ కూడా పేరెంట్స్ అందరు కలిసి చూడాల్సిన సినిమా. పేరెంట్స్ పిల్లలు బాగా అంటే నా కొడుకు ఎక్కడ బాగా చదివి పిచ్చోడు అవుతాడు అని తండ్రి పడే ఆవేదన ఈ సినిమాలో ఉంటుంది క్లైమాక్స్ లో. అంటే పాత కాన్సెప్ట్ రొటీన్ కాన్సెప్ట్ కి మీరు కొత్తగా క్రియేట్ చేశారు. రొటీన్ కాదు. అంటే పేరెంట్స్ పడ్డ బాధలు. అంటే నేను ప్రతి లైవ్ షోలో వ్యూవర్స్ బుర్రంతా తినేస్తుంటారు అనమాట. ఐక్యూ క్వశ్చన్స్ పిచ్చి క్వశ్చన్స్ వేసి వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మరి అలాంటి క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్న ఐక్యూ సాయి చరణ్ గారు మీరు చెప్పండి. ఇది మీకు డెబ్యూ మూవీ రైట్? డెబ్యూ మూవీ కంటే బిఫోర్ మీరు ఏం చేసేవారు? సో నేను చెన్నైలో బీటెక్ చేశానండి. అక్కడే నాకు క్యాంపస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది నోకియాలో. సో 2 years నోకియాలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేశాను. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ప్యాషన్, కాకపోతే ఒక ప్రొఫెషన్ అంటూ మనకు ఉండాలి. సో అది డిస్కంటిన్యూ చేసి వచ్చి మరి ఇది అనేది ఇంకా సక్సెస్ అవుతామో లేని తెలియని ఫీల్డ్. సో మనకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాక ఇటు సైడ్ వస్తే మంచిదని. సో అలాగే మా పేరెంట్స్ కూడా ఏదో అప్పుడే వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇంకా బాధపడతారు, చదువు మానేసి సినిమాలు అంటే వాళ్ళు కూడా అని. అందుకే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కూడా ఒకసారి జాబ్ చేసి, అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో చదివేసాము 2-3 ఏళ్ళు జాబ్ చేసాము. అంటే ఇంకా మీకు కావాల్సిన వరకు మీకు వచ్చింది కదమ్మా, అంటే మీరు హ్యాపీనే కదా ఇంకా అన్ని. ఇప్పుడు నాకు కావాల్సిన నా డ్రీమ్ హంట్ చేసుకోవాలి. మరి మా వ్యూవర్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాల్ రెడీగా ఉంది. ఎవరు మీరు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు? హలో హలో హాయ్ హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మౌనిక హాయ్. హాయ్. మరి ప్రతి లైవ్ లో నేను ఐక్యూ క్వశ్చన్స్, అంటే నా ఐక్యూ క్వశ్చన్స్ పిచ్చిగానే ఉంటాయి అనుకో. మరి నీ దగ్గర ఏమైనా అలాంటి క్వశ్చన్స్ ఉంటే డెఫినెట్లీ మా హీరో గారితో అండ్ డైరెక్టర్ గారితో మాట్లాడొచ్చు. రెడీగా ఉన్నారు? హాయ్ మౌనిక గారు. మౌనిక భయపడకబ్బా, మేము ఏమైనా వచ్చేసి అటాక్ చేసామా టీలోంచి? లేదండి, వాయిస్ నీట్ గా వినిపించట్లేదు. ఓకే. సో మౌనిక చెప్పండి. హీరో సాయి చరణ్ గారు కూర్చున్నారు, డైరెక్టర్ గారు కూర్చున్నారు. మరి ఏమైనా అడగాలనుకుంటున్నావా ఐక్యూ మూవీ గురించి? ఐక్యూ చెప్పు. భయంతో కూడిన ఎక్సైట్మెంట్ తో కూడిన భయం ఏంటిది అసలు? రైట్ మోనికా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. మరి సర్ప్రైజ్ అవ్వకండి అండ్ డెఫినెట్లీ టీజర్ చూడండి, సూపర్ గా ఉంది. ఐక్యూ టీజర్ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. అండ్ సార్ డైరెక్టర్ గారు మీరు చెప్పండి, లొకేషన్స్ మాత్రం అద్భుతంగా, అంటే మన హైదరాబాద్ లోకలేనా లేకపోతే అనంతపురం అండి? అనంతపురంలో అవును, పీవీకే కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో కాలేజీ సీన్స్ అంతా అక్కడే చేసినాం. అదే లొకేషన్ చాలా బాగుంది. కాలేజీ చాలా ఇంజనీర్ కాలేజ్ కామెడీ అంతా బాగుంటుంది. ఇప్పుడు నేను పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆయన ఎక్స్ మినిస్టర్ కదా, ఆయనకి కాలేజ్ ఉన్నాయి, ఒక 40 కాలేజ్ దాకా ఉన్నాయి ఆయనకి. ఈజ్ బిగ్ ఎడ్యుకేషనిస్ట్ అనమాట. సో ఆయన బ్యూటిఫుల్ క్యాంపస్ అనమాట. సో అక్కడ ఈ తెలివైన అమ్మాయి వెనకాల మాస్ గాడు పడ్డము, ఆ కాలేజ్ కామెడీ సీన్స్, కాలేజ్ ర్యాగింగ్ చేయడం అంతా ఒక ఫ్రెష్ స్టోరీ. అలా ఒక క్లమ్జీ స్క్రీన్ ప్లే లాగా కాకుండా ఆ విజువల్స్ కూడా చాలా ఫ్రెష్ గా ఉంటాయండి. ఆ కాలేజ్ గార్డెన్ లో పువ్వు పట్టుకొని ఎంటబడ్డము, ఇవన్నీ మనం రెగ్యులర్ గా చూసుకుంటే ఆ టైప్ లో ఉంటది. కాకపోతే మీ అందరు కూడా ఒక ఐక్యూ క్వశ్చన్, మరి ప్రతిసారి ఒక క్రేజీ క్వశ్చన్ తో నేను వస్తాను. మరి ఈ రోజు మన ఐక్యూ క్వశ్చన్ తో పాటు నేను వచ్చాను. మరి ఐక్యూ మూవీకి లాంచ్ చేశారు ఒక మనకు తెలిసిన చాలా 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 దగ్గర, హార్ట్ కి అందరికి దగ్గరైన మనిషి. మరి వారెవరు చెప్పినట్లయితే మీకు మా హీరో నుంచి ఒక బ్యూటిఫుల్ సిగ్నేచర్ చేసిన ఒక ఆటోగ్రాఫ్ దొరుకుతుంది అనమాట. మరి
మీకు కూడా అలాంటి సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ కావాలి అనుకుంటే డెఫినెట్గా కాల్ చేసి మరి వారెవరో చెప్పండి, ఆ లాంచ్ చేసిన హీరో ఎవరో చెప్పండి. కాల్ చేయడానికి స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి, ఫటాఫట్ కాల్ చేయండి. ఎందుకంటే ఎంత టైం లేదు, హీరో గారు బిజీ, డైరెక్టర్ గారు అలాగే బిజీ, కాకపోతే కొంచెం టైంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. సో రెడీగా ఉన్నారు ఇంకో కాలర్. హలో 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 హాయ్ హలో హాయ్ 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 హూ ఇస్ దిస్? హలో 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 నమస్తే మేడం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ సుప్రభాతం అయి చాలాసేపోయింది. హలో హలో సార్ ఎవరు వాయిస్ కట్ అవుతుంది మాట్లాడుతున్నారు? మేడం. కొంచెం హలో. హలో చెప్పండి మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు బాలయ్య మేడం. బాలయ్య గారు? మేడం. బాలయ్య అంటే మా బాలకృష్ణ గారేనా? నందమూరి జై బాలయ్య మేడం. అవును మేడం, జై బాలయ్య. ఏ బాలయ్య? జై బాలయ్య మేడం. ఆ బాలయ్యనేనా? అవును మేడం. ఆల్ రైట్ బాలయ్య గారు, మీ ముందు ఇప్పుడు మాట్లాడానికి రెడీగా ఉన్నారు ఐక్యూ హీరో సాయి చరణ్ గారు అండ్ డైరెక్టర్ ఎల్బి ప్రసాద్ గారు. మరి అతనితో ఏమైనా మాట్లాడాలా? చెప్పండి. బాలయ్య గారు ఉన్నారా? మేడం మాటలు కట్ అవుతున్నాయి మేడం. పర్లేదు, మాకు వినపడుతున్నాయి, మీరు మాట్లాడచ్చు వాళ్ళతోటి. ఓకే ఓకే. మా హీరో గారికి హాయ్ చెప్పండి. హలో హాయ్ బాలయ్య గారు. హాయ్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. బాలయ్య గారు పేరు పెట్టుకున్నారు, మేమందరు బాలయ్య గారికి పెద్ద ఫ్యాన్స్. మేము కూడా పెద్ద ఫ్యాన్ సార్. ఆయన చూసే మేము కూడా సినిమాలు తీయాలి అనేది ఒక ఇంట్రెస్ట్ మాకు. బాలయ్య గారు అంటే బాలయ్య గారికి ఎవరు ఫ్యాన్స్ ఉంటారు చెప్పండి? క్లాసు మాసు అన్నిట్లో ఆయన ఫ్యాన్సే కదా. సో మీ ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారండి? హిందూపూరా? లేదు మేడం, అది నంద్యాల సార్. మళ్ళీ బాలయ్య అంటే హిందూపూర్ కదండి. అంటే వాళ్ళు అంటే బాలయ్య ఎక్కడ ఉండవు సార్, ఒక్కసారి ఉండాలా? ఎక్కడైనా ఉండొచ్చు, బాలయ్య అందరి గుండెల్లో ఉంటారు. ఇప్పుడు మా గుండెల్లో కూడా ఉన్నారు కదా బాలయ్య గారు. ప్రజల గుండెల్లో ఉంటారు. కరెక్ట్ సార్, అది అవును సార్. సరే చెప్పండి సార్, ఇంకా ఏం చేస్తుంటారు మీరు? మేము ఇంకా ఇంటి దగ్గరనే సార్ వర్క్ చేస్తుంటాం సార్. అవునండి, నైస్ నైస్ సార్. ఓకే బాలయ్య గారు, మన ఒక క్వశ్చన్ అడిగాను, దానికి ఆన్సర్ ఇస్తారా? హలో చూసారా, క్వశ్చన్ అనగానే పారిపోతారు సార్. మీరు మాత్రం ధైర్యంగా ఐక్య మూవీ అని తీశారు. మాకు ఐక్య అనగానే ఇంటి సైడ్ క్వశ్చన్ అనగానే పారిపోతారు జనాలు మాత్రం. నేను క్వశ్చన్ అనగానే నిజంగానే అది సిగ్నల్ పోవడమో లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంటుంది. ఇప్పుడు ఐక్యూ సినిమా చూసిన తర్వాత వాళ్ళకి భయం పోతుంది. అంతే అంటారా? ఐక్యూ సినిమా ఐక్యూ అంటే అంటే మొత్తం యాక్షన్ మూవీయా లేకపోతే డ్రామానా ఫ్యామిలీయా? చెప్పినట్లయితే కొంచెం లవ్ జోన్ ఉంది అని తెలుసు. లవ్ ఉంది. వాళ్ళ ఇంటెలిజెంట్ అంటే మేధావి, ఒక అమ్మాయి మేధస్సును ఏ విధంగా అనేది మనం ఈ సినిమాలో అంటే అంత తెలివైన అమ్మాయిని మాస్ గాడ్ ఎలా పడేశాడు అంటే ఆ అమ్మాయి 13 ఇయర్స్ కే. సార్ ఒక ట్యాగ్ ఉంటుంది కదా, ఆల్ ది బ్యూటిఫుల్ గర్ల్స్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద స్టూపిడ్ పీపుల్ అనేది. అంటే బ్యూటిఫుల్ గర్ల్ వేరు, ఇంటెలిజెంట్ అంటే 13 ఇయర్స్ కి పిహెచ్డి తెచ్చుకున్న అమ్మాయి. అంటే అలాంటి అమ్మాయి చిన్న వయసుకే గోల్డ్ మెడల్ సాధించి పిహెచ్డి 13 ఇయర్స్ కి అంత చిన్న వయసులో తెచ్చుకుంది. మరి ఘోరంగా 16 ఇయర్స్ లో అలాంటి రియల్ లైఫ్ లో కూడా ఉన్నాయండి. 13 ఇయర్స్ అమ్మాయి కదా, ఆ వయసులోనే పిహెచ్డి తెచ్చుకుంది అమ్మాయి. ఏజ్ మా ఈ ఏజ్ గ్రూపే, ఆ ఏజ్ లోనే పిహెచ్డి తెచ్చుకొని గోల్డ్ మెడల్ సాధించి అంత. అంటే ఆ అమ్మాయి బ్రెయిన్ కే 2000 crores వాల్యూ ఉంది చైనా దగ్గర. అంటే అంత ఇంటెలిజెంట్ అమ్మాయి మామూలు ఈ కాలేజీలో అల్లరి చిల్లర ఎట్లా పడేశాడు అనేది ఒక ఇంట్రెస్టింగ్. చైనా మాట వచ్చింది కాబట్టి ఐక్యం మాత్రం తప్పొద్దు, ఎందుకంటే చైనా మనం తక్కువ కాదని చూపించండి ప్లీజ్, నా ఇజ్జత్ పెట్టుకోండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హాయ్. హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను కాకినాడ నుంచి రమ్యానండి. రమ్య గారు బాగున్నారా అండి? బాగున్నారండి, మీరు బాగున్నారండి? మేము బాగున్నామండి. ఏంటండి ఈ మధ్య మూవీస్ ఏం చేయట్లేదు? ఎవరు? మేమండి. రమ్య గారు మా రమ్యకృష్ణ గారుగా? కాదు కాదండి, నేను రమ్యకృష్ణ అంటే కాదండి. ఊరుకోండి, మీ మాటతో తెలిసిపోతుందండి మాకు. కదా మాకు. రమ్య గారు పెద్ద ఫ్యాన్ అండి నేను. ఎవరికండి? మీకేనండి.
సో స్వీట్ రమ్య గారు. చెప్పండి. లవ్ యూ అండి. మరి ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి సాయి చరణ్ గారు అండ్ ఎల్బి ప్రసాద్ గారు కొత్త మూవీ లాంచ్ అవబోతుంది June 2nd కి ఐక్యూ అనేసి. మరి వాళ్ళతో మాట్లాడతారా? మాట్లాడతాండి. మాట్లాడండి. హాయ్ అండి రమ్య గారు. హాయ్ అండి. బాగున్నారా? హలో బాగున్నారా అండి? హలో హలో బాగున్నారా? బాగున్నామండి. మీరు బాగున్నారా? బాగున్నాండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? వాయిస్ కట్ అవుతుందండి. ఎక్కడ, ఏ ఊరు నుండి మాట్లాడుతున్నారండి? హలో మీది ఎక్కడ, మీ ప్రాపర్ ఎక్కడ? రమ్య గారు ఎక్కడి నుంచి? ఏంటండి? అర్థం కాదా? ఎక్కడి నుంచి? కాకినాడ. కాకినాడ. ఓకే ఓకే. కాకినాడ కాజా. జూన్ 2వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది చూడండి కాకినాడలో. చూస్తామండి. జూన్ 2వ తారీఖు చూడండి. మరి రమ్య గారు, సరే. రమ్య గారు చెప్పండి. మీకు చెప్పండి. మా హీరో తోటి సెల్ఫీ అండ్ ఆటోగ్రాఫ్ కావాలి అనుకుంటే నేను ఒక క్వశ్చన్ వేస్తాను, దానికి ఆన్సర్ ఇస్తారా? చెప్పండి. మన ఈ ఐక్యూ మూవీ ఒక అద్భుతమైన హీరో లాంచ్ చేశారు, ఆయన ఎవరు? ట్రైలర్. చెప్పండి. గూగుల్ తల్లి ఉంది కదా మనకి, వెతుక్కోవచ్చు. నా టైం అప్. రమ్య గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. మరి ఇలానే మాట్లాడుతుండండి, ఏం చక్క ఇలానే కాల్ చేస్తుండండి. నాకు పెద్ద ఫ్యాన్ అను కాబట్టి నేను కూడా మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మరి సార్ నాకు మాట చెప్పండి, సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా ఉంటుంది, మరి మీ డెబ్యూ మూవీ మాస్ యాక్షన్ వెళ్ళిపోయారు, మరి దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? ఎలా అనిపించింది? లైఫ్ లో ఏదో హల్చల్ అయిందా? అంటే నేను సాఫ్ట్వేర్ చేసినప్పుడు అదొక డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్. కాకపోతే నేను ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసి ఒక 6 months నేను సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. అంటే మన హీరో కావడానికి ఏ స్కిల్ సెట్ అయితే మనకు అవసరమో, అంటే మార్షల్ ఆర్ట్స్ కానీ, జిమ్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్స్, యాక్షన్ అన్నీ. సో సత్యానంద్ గారు అంటే చాలా ఫేమస్ అండి. సో పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు అందరూ ఆయన ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అయి వచ్చిన వాళ్ళే. సాయి ధరమ్ తేజ్ కానీ, ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ స్టార్స్ అందరూ సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళే. సో అంత రెప్యుటేషన్ ఉండే ఇన్స్టిట్యూట్ నుంచి నేను అక్కడ పాస్డ్ అవుట్ అయ్యి అక్కడ 6 months యాక్టింగ్ కోర్స్ చేసి అలాగే ప్యారలల్గా మార్షల్ ఆర్ట్స్, డ్యాన్స్ అంతా చేసుకొని అక్కడ హార్డ్ అయ్యాను. ఇక్కడ సాఫ్ట్ ఉన్నా అక్కడ హార్డ్ అయ్యాను కాబట్టి దాని తగ్గట్టు మా డైరెక్టర్ గారు మంచి స్క్రిప్ట్ తీసుకొని వచ్చారు, చేసామండి. సార్ డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ఇది మీకు ఫస్ట్ మూవీయా లేకపోతే ఆల్రెడీ చాలా మూవీస్? ఇది 5వ సినిమా అండి. 5వ సినిమా. ఫస్ట్ మూవీ మహానగరంలో శివాచంద్రు, అది కోటి గారు మ్యూజిక్ డైరెక్టర్. అందులో చంద్రబోస్ గారు, భాస్కర్ పట్ల గారు వీళ్ళందరూ సాంగ్స్ రాశారు. సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, అందరూ క్యారెక్టర్ మంచి. మరి మీకు ఎందుకని ఐక్యూ మూవీ అంటే? ఐక్యూ అంటే అర్థమైంది, ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అనేసి అర్థమైంది, అని మొత్తం కంప్లీట్ కాన్సెప్ట్ మొత్తం హీరోయిన్ మీద తీసారని అర్థమైంది. మరి ఎందుకనేసి ఇలాంటి మూవీ తీయాలనిపించింది? అంటే ఇది రొటీన్ సినిమాలు చాలా వస్తున్నాయండి. అంటే కొత్త కాన్సెప్ట్ చేయాలి అంటే రొటీన్గా ప్రేక్షకులకు ఈ లవ్ స్టోరీలు, ఫ్రెండ్స్, ఈ స్టూడెంట్స్ మీద ఎన్నో సినిమాలు వస్తున్నాయి. కానీ ఒక బ్రెయిన్ మీద అంటే మనం ఎంత చదువుకొని ఎంత డెవలప్ అయితే అలాంటి అమ్మాయికి ఏం ప్రాబ్లమ్స్ వచ్చింది అంటే ఇందాక చెప్పినట్టు చైనా వాళ్ళు 2000 CR పెట్టి ఈ అమ్మాయి బ్రెయిన్ కావాలని అడుగుతారు. అంత దానికోసం కిడ్నాప్ చేస్తారు అమ్మాయిని. అంటే ఆల్మోస్ట్ క్రిష్ మూవీ లాగా ఉంటుందా? డిఫరెంట్ గా ఉంటుంది. అంటే క్రిష్ డిఫరెంట్ గా ఉంటుంది, డిఫరెంట్ సబ్జెక్టు. ఇది ఇంకా మేము చెప్పేదానికంటే ప్రేక్షకులు June 2వ తారీఖు చూస్తే వాళ్ళకి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇది ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ అండి. ఇప్పుడు ఉప్పెన ఉంది, ఇప్పుడు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని ఉంటాయి, ఉమెన్ సెంట్రిక్ మూవీస్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉప్పెన అంతా హీరోయిన్ చుట్టూ కథ నడుస్తుంటది, కాకపోతే అలా హీరో వచ్చి ఆ అమ్మాయిని సేవ్ చేసి అలా లవ్ స్టోరీ అలా. సో అలా హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ కి పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. అంటే హీరో సేవ్ చేయడం అనేది కామన్, అన్ని సినిమాలు జరుగుతుంటాయి. కానీ హీరో కూడా అమ్మాయి కంటే ఇంకా ఇంటెలిజెంట్. అమ్మాయి అంటే అమ్మాయి కంటే లాస్ట్ తెలుస్తుంది. సస్పెన్స్ మంచి అదే అందుకనే ఇంటిస్తున్నాం. హలో హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? అనుష. అనుష. అను పక్కన పెట్టేసి శ్యామ్ పిలుద్దామా, అను అని పిలుద్దామా? అను అని. సో స్వీట్. అను ఎక్కడి నుంచి? మిర్యాలగూడ. మిర్యాలగూడ. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్ కాబట్టి చక్కచక్క పనులన్నీ అయిపోయి ఇప్పుడు మీరు కూర్చున్నారు నాకు తెలుసు. ఇప్పుడు నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తారా? చెప్పండి. మన ఐక్యూ మూవీ June 2nd రిలీజ్ కాబోతుంది, తెలుసా మీకు? ఇది
ఇప్పుడు మీరు తెలీదండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లయితే మన హీరో గారు అండ్ డైరెక్టర్ గారు వాళ్ళతో పాటు ఉన్నాను నేను. చూస్తున్నాను మేడం. అయితే June 2nd ఐక్యూ మూవీ రిలీజ్ కాబోతుంది. బట్ నా క్వశ్చన్ వచ్చేసి ఐక్యూ మూవీ ట్రైలర్ మన అందరి హృదయాలకి చాలా దగ్గరున్న ఒక సూపర్ హీరో లాంచ్ చేశారు. ఆయన ఎవరు? సాయి చరణ్. సాయి చరణ్ హీరో అబ్బా. నైజో తీస్తున్నావు పో. చెప్పు. సరేలే, ఓకే, నీకు తెలీదు, నాకు అర్థమైపోయింది. సాయి చరణ్ హీరో తోటి అండ్ డైరెక్టర్ తోటి ఏమైనా మాట్లాడాలా? ఐక్యూ క్వశ్చన్ వేయాలంటే సాయి చరణ్ అని చెప్తాను నేను. సాయి చరణ్ కాదు, అతను హీరో. మా సినిమా అను గారు మా సినిమా ట్రైలర్ ని ఒక పెద్ద హీరో లాంచ్ చేశారు. ఆ హీరో ఎవరు అని అడుగుతున్నారు మిమ్మల్ని. తెలీదండి. అదే గెస్ చేయాలి మీరు, ఎందుకంటే పెద్ద ఇలాంటి హీరో కాదు, పెద్ద మాస్ హీరో అండి. మనందరికి చాలా దగ్గరైన హీరో. అంత పెద్ద హీరో వచ్చి మా సినిమా ట్రైలర్ లాంచ్ చేశారు అను గారు. సో అదే మీ క్వశ్చన్ అన్నమాట ఈ రోజు. అను మంచి హీరో తోటి సెల్ఫీ అండ్ ఆటోగ్రాఫ్ మిస్ అవుతున్నావు. హింట్ ఇవ్వండి, చెప్తాను. చెప్పాం కదా మరి, హింట్ ఇచ్చాంగా. హింట్ అంటే ఇంకా పెద్ద మాస్ హీరో అండి. మాస్ హీరో, మనందరికి దగ్గరైన హీరో. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కనిపించే హీరో అన్నమాట. ఎవరు? ఇంకో హింటీనా? అలా తొడగొడితే చిటికేస్తే ఆ ట్రైన్ కూడా బ్యాక్ వెళ్ళిపోతాయి. బాలకృష్ణ గారా? అంటే ఇలాంటి హింట్లు ఇస్తే గానీ వాను. మరి డెఫినెట్ గా ఖచ్చితంగా నువ్వు రావాలి అనుకుంటే, సార్ తోటి ఒక సెల్ఫీ అండ్ ఆటోగ్రాఫ్ కావాలనుకుంటే మా స్టూడియోకి వచ్చేసి ఖచ్చితంగా నీకు ఒక సెల్ఫీ అండ్ ఆటోగ్రాఫ్ ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. మరి అనులాగానే మీరు కూడా ఒక సెల్ఫీ అండ్ ఆటోగ్రాఫ్ కావాలనుకుంటే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మరి నేను రిపీట్ అడగనబ్బా, ఇందులో ఇంకో క్వశ్చన్ అడుగుతాను, నేను ఖచ్చితంగా చేంజ్ చేస్తాను. అబ్బా మీరు అందరికి ఆన్సర్ రెడీగా ఉంటాయినా? అలాంటి ఏముండవు, అలాంటి పప్పులు నలుగుడుకో చేంజ్ చేస్తాను క్వశ్చన్. మరి ఆ క్వశ్చన్ అడిగే ముందు మన హీరో గారితో ఒక మాట్లాడగాలి. సార్ మరి మాస్ అన్నారు, ఇంటెలిజెన్స్ అన్నారు, మన సస్పెన్స్ లో ఓపెన్ చేస్తారు. మరి ఆ సస్పెన్స్ హీరోయిన్ కి 2000 CR అంటే మరి మీకు ఎన్ని CRs ఇచ్చారు చెప్పండి? అది క్లైమాక్స్ లో ఆడియన్స్ చెప్పాలండి. ఇంకా మనం నా బ్రెయిన్ కి వాల్యూ సినిమాలో కట్టలేదు, వాళ్ళు కాపాడిన దాని విధానం అన్ని చూసి ఆడియన్స్ వాల్యూ కట్టాలి. అదే కదా ఆడియన్స్ నుంచి వచ్చే మెయిన్ మనకి ఆన్సరే మనకి మెయిన్ ఇంపార్టెంట్ మన కెరియర్ కి. మా సినిమాలు మేము ఎన్ని వాల్యూ అయినా కట్టుకోవచ్చు, కానీ ఆడియన్స్ ఎలా కడతారు అనేది మాకు పెద్ద భయం. గ్రేట్. మరి లొకేషన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మరి వెతుక్కోవడానికి టైం పట్టిందా, లేకపోతే అనంతపురమే ఎందుకు అనేసి? అంటే ఆ సబ్జెక్టు అంటే ప్రొడ్యూసర్ గారు అనంతపూర్, అంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎక్స్ మినిస్టర్, ఆయనది ఒక కలెక్టర్ క్యారెక్టర్. అందుకని ఆయన కాలేజీలో చేసి మీరు కలెక్టర్ క్యారెక్టర్ అంటే మినిస్టర్ క్యారెక్టర్ ఉంది, కలెక్టర్ క్యారెక్టర్ ఉంది. ఆయన ఆల్రెడీ రియల్ మినిస్టర్, రీల్లో మినిస్టర్ ఎందుకు అని మేము కలెక్టర్ క్యారెక్టర్ చేయించాం. ఆయన కూడా బాగా అంటే ఇది అనంతపూర్ ఎందుకంటే ఇప్పుడు మనకి 70% ఆఫ్ షూటింగ్ కాలేజ్ మీద నడుస్తుంది. కాలేజ్ ఉంటే చాలు, మాకు హైదరాబాద్ అయినా అనంతపురం ఎక్కడైనా. సో ఇంకా మన సార్ కాలేజే ఉంది. సో అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఆయన కాలేజ్ లో చేస్తే ఆయన కాలేజ్ విజువల్స్ ఉంటాయి. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకొని అది కూడా ఒక రీజన్ అండి. అది ఒక రీజన్. ఇప్పుడు సార్ ఉన్నప్పుడు సార్ కాలేజ్ లో చేస్తే ఆయన ఇంపాక్ట్ కూడా ఉంటది. సో సార్ కి ఒక మేము రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటది, ఎందుకంటే ఆయన కాలేజ్ ని బ్యూటిఫుల్ హెల్ప్ అడిగినాం, అడిగితే ఆయన కాదనుకుంటూ చేసాడు. అది ఖచ్చితంగా సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హాయ్ మాట్లాడిన హాయ్ హాయ్. అయ్యో మమ్మా బంగారం, కొంచెం టీ వాల్యూమ్ తగ్గించుకోవా? నువ్వు మాట్లాడవే. మాట్లాడు, ఎవరొకరు మాట్లాడండి. హలో హలో నువ్వు మాట్లాడరా? ఎవరు మాట్లాడేది? హలో 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 బాగున్నారా అండి? నేను సూపర్ గా ఉన్నా అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మా పేరు సరిత. స్వరూప గారు బాగున్నారా? బాగున్నాం. ఎక్కడి నుంచి? మాది బండ్లగూడ. బండ్లగూడ నుంచి స్వరూప గారు. ఖచ్చితంగా హౌస్ వైఫ్. సమ్మర్ పిల్లలు బాగా సతాయిస్తున్నారా కదా? వినపడుతుంది, తెలుస్తుంది. హలో స్వరూప గారు ఉన్నారా? ఉన్నాం. టీవీ చూస్తున్నారు నాకు తెలుసు. మరి మీ ముందు ఉన్నారు ఐక్యూ హీరో అండ్ డైరెక్టర్ సాయి చరణ్ గారు అండ్ ఎల్బి ప్రసాద్ గారు. మరి వాళ్ళతో మాట్లాడండి. స్వరూప గారు నేనేం క్వశ్చన్ అడగనబ్బా, భయపడకండి.
ఎందుకలా? హలో, ఓకే. లైవ్ షో చెప్పినప్పుడల్లా ఎవ్రీ లైవ్ షోలో నేను చెప్తూనే ఉంటాను. మన లైవ్ షోలో ఓన్లీ 2 రూల్స్. ఒకటి ఏంటంటే మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు లేకపోతే గెస్ట్తో మాట్లాడుతున్నప్పుడు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి, లేకపోతే తగ్గించుకోండి. ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ తెలిసింది కదా, తెలిసినా కూడా పాటించారు. అయినా సరే చెప్తున్నాను. సెకండ్ రూల్ ఏంటంటే సిగ్నల్ ఆర్ నెట్వర్క్ గురించి మాట్లాడండి. బ్యూటిఫుల్గా 2 నిమిషాలు మాట్లాడతారు కాబట్టి అద్భుతంగా మాట్లాడండి. ఎంటర్టైన్ చేయడానికి మాత్రం నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. మరి మీరు కూడా నాతో ఖచ్చితంగా మాట్లాడాలనుకుంటే ఈ 2 రూల్స్ పాటించాల్సిందే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అడగబోయే ముందు మీకు మళ్ళీ చెప్తున్నాను, స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. మరి మన ఐక్యూ హీరో అండ్ యాక్ట్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. ఎంచక్క వీళ్ళగా హాయ్ చెప్పండి, ఆల్ ద బెస్ట్ చెప్పండి. అండ్ ఐక్యూ మూవీ చూడటం మాత్రం మానొద్దు, జూన్ 2న రిలీజ్ కాబోతుంది. సార్ మరి మూవీ 70% మొత్తం కాలేజ్ చుట్టూ తిరుగుతుంది సార్. మరి 70% మూవీ కాలేజ్లో ఉన్నప్పుడు 30% మాత్రమే మరి బయట ఎలా, అంటే బయట దేశాలకు వెళ్ళారా, చైనా వాళ్ళకి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఫస్ట్ చెప్పండి. అంటే అది కలకత్తాలో జరుగుతూ ఒక కాన్ఫరెన్స్, ఆ కలకత్తా సీన్స్ కూడా ఆ కాలేజీలోనే చేయడం జరిగింది. అంటే అక్కడ సెట్టింగ్ చేసి అందులోనే చేయడం జరిగింది. అట్లా పోలీస్ స్టేషన్ సీన్స్ కూడా అందులోనే చేయడం జరిగింది. అన్ని సెట్టింగ్ చేసి అంటే సెట్స్ అని సెట్స్. ఈ చైనా పీపుల్ కూడా సెట్స్ ఏనా? అది పుట్టపర్తిలో అమెరికా వాళ్ళు ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి చేయించిన రియల్. ఎందుకంటే సినిమాలో ఫస్ట్ ఎపిసోడ్ అదే ఉంటుంది. మనకి బ్యాన్ చేస్తారేమో. సో నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, అరే భయపడించకరా. హలో హలో హాయ్, హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? అలేఖ్య. అలేఖ్య ఎక్కడి నుంచి? నాంపల్లి. నాంపల్లి నుంచి అలేఖ్య. అలేఖ్య టీవీ చూస్తున్నావా? చూస్తున్నావు కదా. ఎవరున్నారు నీ ముందు? నేనని చెప్పకు, నేనున్నా. అలేఖ్య ఐక్యూ మూవీ హీరో సాయి చరణ్ అండ్ డైరెక్టర్ ఎల్బి ప్రసాద్ గారు. జిఎల్బి శ్రీనివాస్. మరి ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేసాను అబ్బా, సెకండ్ క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు మా హీరోతో మాట్లాడప్పుడు నేను ఐక్యూ అంటే మనకు కొంచెం అది లో ఉంది కాబట్టి నేను ఆలోచిస్తా క్వశ్చన్. ఓకేనా? చెప్పండి, మాట్లాడు హీరో తోటి. హాయ్ అలేఖ్య గారు. హలో హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అలేఖ్య గారు? హలో హలో, వినిపిస్తుందా మీకు? హలో, వినిపించట్లేదు అనుకో. చెప్పండి. వినిపిస్తుందా అండి మీకు వాయిస్? వినిపించలేదు. వినిపించలేదా? అలేఖ్య కొంచెం బయటికి రా, సిగ్నల్ దగ్గరకు వచ్చేసి మాట్లాడు. ఇప్పుడు చెప్పండి. సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అలేఖ్య గారు? నాంపల్లి. ఏం చేస్తుంటారు మీరు? మెడికల్ స్టూడెంట్. ఓ మెడికల్ స్టూడెంట్ అన్న. ఏ కాలేజ్ అండి? విజయమేది. ఓకే ఓకే, నైస్ నైస్ అండి. చూసారా మీరు ఐక్యూ ట్రైలర్ చూసారా? బాలకృష్ణ గారు లాంచ్ చేశారు, మేము యూట్యూబ్లో పెట్టాము. మీరు ఐక్యూ ట్రైలర్ అని కొడితే యూట్యూబ్లో మీకు వస్తుంది. చూసారండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో ఇంకా బాలకృష్ణ గారు లాంచ్ చేసిన తర్వాత చూడకుండా ఎలా ఉంటామండి, మనందరు బాలకృష్ణ గారు ఫ్యాన్సే కాబట్టి. అంతేగా అంతేగా. మరి అలేఖ్య సాయి చరణ్ గారితో ఒక సెల్ఫీ అన్న ఆటోగ్రాఫ్ కావాలి అనుకుంటే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి. రెడీయా? చెప్పండి. ఆ మూవీలో ఎవరి కాన్సెప్ట్ మీద ఐక్యూ అని తీసారు చెప్పు. ట్రైలర్ చూసారన్నాగా. హలో, ఐక్యూ టైటిల్ ఎవరికి డెడికేట్ చేశారు? అర్థం కాలేదండి. ఇప్పుడు ఐక్యూ అని పెట్టారు కదప్పా మూవీ టైటిల్. అది ఎవరు అంటే ప్రతి మూవీ ఒక కాన్సెప్ట్, ఒక మనిషి మీద ఐదర్ హీరో ఆర్ హీరోయిన్ ఇంకా ఎవరైనా ఎక్స్పర్సన్ గురించి పెడతారు, అవునా? అలాగే హీరో పప్పుల కాలేజ్ సాయి చరణ్ గారు కనిపిస్తే ఇక సాయి చరణ్ చెప్తావు, నువ్వు ఇంకేం చెప్తావు? అంతేలే, మేము కూడా కనిపించాం నీకు ఇక, అంతేనా? అదే. ఓకే అలేఖ్య, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ దమ్. అయిపోయి అనుకుంటున్నారా? అలాంటి ఏం కాదండి. మరి ఈ రోజు వచ్చేసారు హీరోయిన్, ఐక్యూ హీరోయిన్
పల్లవి గారు. మరి సాయి పల్లవి కాదబ్బా, పల్లవి అంటే సాయి పల్లవి ఒక్కతుందా, పల్లవి అలాంటి ఇంకా చాలా మంది ఉన్నారనమాట. పల్లవి గారు సూపర్ గా యాక్ట్ చేశారు. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. జూన్ 2 ఐక్యూ మూవీ రిలీజ్ కాబోతుంది అండ్ ట్రైలర్ డెఫినెట్లీ చూడండి. మరి హాయ్ పల్లవి, వెల్కమ్ టు ద స్టూడియో. సో హలో సిటీ విజన్ అనేసి పలకరిస్తున్నాము. మన వ్యూవర్స్ చాలా మంది రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. మరి వాళ్ళకి హాయ్ చెప్పేసి ఏమైనా చెప్పనుకుంటున్నారా? కొంచెం సిగ్గుపడుతున్నారు. సో నో ప్రాబ్లం అండి. అలా సిగ్గుపడి ఇంతకుముందు మీరు కూడా అలా సిగ్గుపడ్డారు కదా, ఏం కాదు. కాల్ చేయండి. ఎంచక అద్భుతంగా మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మన సాయి చరణ్ గారు అండ్ పల్లవి గారు. అలాగే నేనైతే మాట్లాడుతూనే ఉంటారు. మరి మీరు కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించినప్పుడు కాల్ చేయండి. ఎంచక మాతో మాట్లాడి 2 minutes అని సరే బ్యూటిఫుల్ గా మాట్లాడి. బట్ వీ హ్యావ్ ద రూల్స్ ఫర్ లైవ్. ఏంటంటే ఒకటి, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు టీవీ వాల్యూమ్ తగ్గించుకోవాలి, లేకపోతే మ్యూట్ చేసుకోవాలి. సెకండ్ రూల్ మీకు తెలిసిందే, సిగ్నల్ దగ్గరకు వచ్చేసి మాట్లాడండి. కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హాయ్. హలో హాయ్ 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 హాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? దాసరి మ్యామ్. ఎవరు? దాసరి. దాసరి గారా? హే వాట్ ఆర్ యు టాకింగ్? దాసరి గారేనా? ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్. పైనుంచి అని చెప్పకండి, భయపడతా. హైదరాబాద్. హైదరాబాద్ నుంచా? హైదరాబాద్ విశాలమైన ప్రదేశం తెలుసా మీకు? హైదరాబాద్. చెప్పండి. హలో దాసరి గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సిగ్నల్ లేదు మ్యామ్ ఇక్కడ. సిగ్నల్ లేదా? మరి సిగ్నల్ దగ్గర వచ్చి మాట్లాడాలి కదా. బయటికి వచ్చాం. వచ్చేసేయండి. మరి టీవీ చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన హీరో హీరోయిన్, ఐక్యూ హీరో హీరోయిన్ కనిపిస్తున్నారా? కనిపించారా? హలో. టీవీ చూడట్లేదు మేము ఇప్పుడైతే, ప్రస్తుతం బయట ఉన్నా. వెరీ గుడ్. దాసరి గారు అంటే దాసరి గారే. సరే, మరి మా హీరో హీరోయిన్ తో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడతా మ్యామ్. మాట్లాడండి మరి. హాయ్ దాసరి గారు. హలో సార్. వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది సార్. ఏం చేస్తుంటారు మీరు? సూపర్వైజర్ గా చేస్తాం కంపెనీలో. ఏ కంపెనీ అండి? ఇది రిలయన్స్ బిగ్ బజార్. ఓకే ఓకే. కష్టజీవి. మీరు చూసారు ఐక్యూ ట్రైలర్? మొన్న బాలకృష్ణ గారు ఐక్యూ ట్రైలర్ లాంచ్ చేశారు, యూట్యూబ్లో పెట్టాము. మీరు ఐక్యూ మూవీ ట్రైలర్ అని కొడితే మీరు యూట్యూబ్లో చూడొచ్చు. చూసాం. చూసారండి ట్రైలర్? చూసాం. ఓకే, మీకు ఎలా అనిపించింది? బాగుంది సార్. ఇంక బాలకృష్ణ గారు చేస్తే బాగుండుకోండి, ఎలా ఉంటుందండి? బాలకృష్ణ గారు చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన ఒప్పుకోరు అన్ని, ఆయనకు బాగా నచ్చి బాగా ఆయనకి దగ్గరగా ఉంటేనే చేస్తారు. సో ఆయన చేయడం మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం దాన్ని. అసలు బాలయ్య గారు ట్రైలర్ లాంచ్ చేస్తారంటే ఖచ్చితంగా మూవీ అద్భుతంగా ఉన్నట్టే. దాసరి గారు, June 2 రిలీజ్ కాబోతుంది. ఆ రోజు వీక్ ఆఫ్ పెడతారా, లీవ్ పెడతారా, ఏం పెడతారో మాకు అనవసరం. బట్ మూవీ చూడండి, డెఫినెట్ గా అద్భుతంగా ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. డోంట్ మిస్ ద మూవీ, ఓకేనా? ఓకే, కంపల్సరీ చూస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. మరి షోకి ఇలానే మాట్లాడుతుండండి, చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. మరి మీకోసం బ్యూటిఫుల్ గా ఇలా గెస్ట్ పిలుస్తుంటాము. అండ్ నేను ఈరోజు ఒక క్వశ్చన్ అడిగాను, మార్నింగ్ క్వశ్చన్ అడిగాను, బ్రేక్ తర్వాత, బ్రేక్ బిఫోర్ దానికి ఆన్సర్ వచ్చేసింది. మరి బ్రేక్ తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగాను అనమాట. ఐక్యూ మూవీ టైటిల్ ఒకళ్ళ మీద డెడికేట్ చేశారు, అది ఆ క్యారెక్టర్ ఎవరు అనేసి. మరి దానికి ఆన్సర్ ఇచ్చినట్లయితే ఇక్కడ హీరోయిన్ పల్లవి గారు కూడా ఉన్నారు కాబట్టి మీకోసం వీళ్ళిద్దరు సెల్ఫీ యాజ్ వెల్ యాజ్ ఆటోగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. మరి మీకు కూడా అలాగా సెల్ఫీ అండ్ ఆటోగ్రాఫ్ కావాలి అనుకుంటే మరి నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చి స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. ఏం చక్క టకాటగా మీరు ఆన్సర్ చెప్పేసినట్లయితే వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు సెల్ఫీలు ఇవ్వడానికి. నేనైతే ఎట్లా తీసుకుంటాను అనుకోండి. మరి మీకు కూడా ఆ ఛాన్స్ కావాలనుకుంటే డెఫినెట్లీ మీరు ఆ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. మరి ఈ రోజు వచ్చేసి మన కృష్ణ గారి వర్ధంతి. మరి ఈ రోజు ఇంకొక సందర్భంగా, అంటే కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు అనేసి సూపర్ హిట్ మూవీ మళ్ళీ రిలీజ్ చేశారు మన ఇష్టమైన ప్రేక్షకులు. మరి మోసగాళ్లకు మోసగాడుకి కొంచెం దగ్గరగా ఉంటుందా మరి మూవీ? అంటే మోసగాళ్ళకు మోసగాళ్ళు అనే ఒక ఎపిక్ మూవీ అండి అది. సో దాంతో మనం అస్సలు కంపేర్ చేయలేము, ఎందుకంటే మేము కొత్తగా వచ్చాము. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే మరి ఆయన ఒక లెజెండ్ కాబట్టి ఆయన మూవీతో మేము ఎప్పుడు కంపేర్ చేసుకోం. సో ఎలాగైనా కృష్ణ గారు ఆశీస్సులు కూడా మా మూవీ ఉండాలని జనాలకి కృష్ణ గారికి కోరుకుంటున్నాం అంతే. ఆయన గురించి పల్లవి గారు మీరు చెప్పండి, మీ ఎడ్యుకేషన్ పార్ట్ ఏంటి? మీరు బేసికల్లీ మీ ఫేసెస్ ఉంటే యూ డోంట్ బిలాంగ్ టు హైదరాబాద్ అనిపిస్తుంది కదా. మీకు వచ్చింది ఆ డౌట్, నాకు కూడా వచ్చింది ఆ డౌట్. మరి మీరు బేసికల్లీ యూఆర్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్ అనిపిస్తుంది. మరి ఎక్కడ వాళ్ళు? హైదరాబాదేనా? మాట్లాడలేదు, కొంచెం సిగ్గుపడుతుంది. కాలర్ రెడీగా ఉన్నారు. హలో
హలో హలో హలో హలో ఉన్నారా? వాయిస్ కట్ అవుతుంది. వాయిస్ కట్ అవుతుందా? మీ సిగ్నల్ దగ్గర రండి సార్. వచ్చారా? టవర్ కింద ఉన్నాం మేడం. సిగ్నల్ దగ్గరికి ఉన్నారా? టవర్ కింద ఉన్నారా? టవర్ కింద ఉన్నారా? టవర్ పైకి ఎక్కండి, క్లియర్ గా వచ్చింది. పైకి ఎక్కాలి. నవ్వారా? చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ నుంచి శివన్ మాట్లాడు. ఆహా, నా పేరు శివ, నా పేరు హైదరాబాదా? హలో శివ గారు, మళ్ళీ కట్టండి. హలో హలో శివ గారు, టవర్ కింద కాకపోతే పైకి ఎక్కండి, క్లారిటీ వచ్చింది. ఏంటో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మన లైవ్ షో చాలా తక్కువ టైం ఉంది. మీకు కూడా హీరో హీరోయిన్ ఐక్యూ హీరో హీరోయిన్తో మాట్లాడాలి అనుకుంటే, ఒక సెల్ఫీ లేకపోతే వాళ్ళతో ఆటోగ్రాఫ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నేను అడిగిన క్వశ్చన్ మాత్రం మిస్ చేయొద్దు. మరి ఇప్పుడే ఛానల్ ఆన్ చేసిన వాళ్ళు, ఇప్పుడే చూసిన వాళ్ళు మాత్రం మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్. అదేంటంటే ఐక్యూ మూవీ టైటిల్ ఒక క్యారెక్టర్ మీద డెడికేట్ చేశారు. మరి వాళ్ళు ఎవరో చెప్పండి అనేసి అడుగుతున్నాను. మరి పల్లవి గారు మాట్లాడలేదు, అది మన్మధుడు మూవీలో మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడతారు కదా, ఆ టైంలో మరి లుక్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడవచ్చు, చెప్పండి. సో బేసికలీ మూవీ మొత్తం నేను చెప్పను ఆన్సర్ అనమాట. అయితే మీకు తీసుకోవడానికి గల కారణం అంటే మీరు ఎలా వచ్చారు? స్ట్రగ్లరా, మోడలింగ్ చేసి వచ్చారా? అంటే చాలా మంది వస్తారు కదా, సో మీకు ఎలా సెలెక్ట్ చేసుకున్నారు డైరెక్టర్ గారు? నాకు ప్రొడ్యూసర్ గారు పరిచయం అండి. తన ద్వారా నాకు ఈ ఆఫర్ వచ్చింది. సో అలా ఎడ్యుకేషన్ పరంగా బేసికలీ యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ అని చెప్పారు. మరి హైదరాబాద్ నుంచి అంటే స్టడీస్ ఎడ్యుకేషన్ కూడా ఇక్కడ నుంచి ఉండొచ్చు, రైట్? అంటే ప్రాపర్ మహబూబ్ నగర్, ఉండేది హైదరాబాద్ లో. ప్రాపర్ చూసారా, నేనే కరెక్ట్, నాకు ఐక్యూ చాలా ఉంది. రెడీగా ఉన్నారు. హలో హలో హలో, హాయ్ హలో హలో, హాయ్ 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 అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు జీవన్ అండి, వరంగల్ నుండి మాట్లాడుతున్నాను. మీ పేరు విష్ణువా? జీవన్. జీవన్. ఏ జీవన్, వేర్ ఇస్ రావణ్? హలో, నాకు అర్థమైపోయింది, మీరు హిందీ మూవీస్ చూడడం నాకు అర్థమైపోయింది. మరి ఐక్యూ హీరో హీరోయిన్ మనతో పాటు ఉన్నారు. జీవన్ గారు మాట్లాడండి. హలో, హాయ్ అండి. హాయ్ అండి జీవన్ గారు, ఏం చేస్తుంటారు మీరు? ఇద్దరు టీజర్ చూశాను, చాలా బాగా యాక్ట్ చేశారు మీరైతే. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు ఏం చేస్తుంటారు జీవన్ గారు? స్టడీయా, జాబా? అనుకుంటున్నాను ముందుగానే. ఓకే, ఖచ్చితంగా అయితే చూడడానికి వెళ్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ జీవన్ గారు. సో మీరు ట్రైలర్ చూసారా? చూశానండి. మరి ట్రైలర్ మన బాలకృష్ణ గారు లాంచ్ చేశారు, అది కూడా చూసారా మీరు? అది కూడా చూశానండి, పూజా కార్యక్రమానికి వచ్చిన వీడియో కూడా ఉంది, అది కూడా చూశాను. ఓకే, థ్యాంక్ యూ అండి. బాలకృష్ణ గారు చేశారు కాబట్టి ఆయన పవర్ మా సినిమాకి రావాలని, మీ జనాల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. బాలయ్య వచ్చిందంటే ఖచ్చితంగా జై బాలయ్య. అంతే కదండి, మనమందరం బాలయ్య ఫ్యాన్సే. అలాగే మా ఫ్రెండ్స్ ని కూడా తీసుకెళ్ళి చూపిస్తాను ఈ మూవీని ఖచ్చితంగా నేనైతే. షూర్ అండి జీవన్ గారు, థ్యాంక్ యూ. జీవన్ గారు ఒక్కసారి జై బాలయ్య అని పాట పాడండి. జై బాలయ్య. అదే అంతేనా? ఒక్క మాట మాట్లాడమంటే ఒక్క మాటేనా? టూ మచ్ కాకపోతే. ఎనీవేస్ అండి, జీవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. మరి షోకి ఇలానే మాట్లాడుతున్నాడు, కాల్ చేస్తున్నాడు, ఏం చక్క. మరి నేను అడిగిన క్వశ్చన్ మాత్రం ఆన్సర్ లేదు. ఇక్కడ నేను అడిగిన క్వశ్చన్ మళ్ళీ చెప్తాను ఏంటంటే, ఐక్యూ టైటిల్ ఒక క్యారెక్టర్ మీద డెడికేట్ చేస్తారు. మరి వాళ్ళు ఎవరు అని అడిగాను. మరి ఈ క్వశ్చన్కి మీరు కూడా ఆన్సర్ చెప్పినట్లయితే మీకు మా హీరో హీరోయిన్ తరఫు నుంచి ఒక బ్యూటిఫుల్ ఆటోగ్రాఫ్ అండ్ సెల్ఫీ దొరకబోతుంది. మరి మీరు కూడా ఆ బ్యూటిఫుల్ ఛాన్స్ దక్కించుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపించినప్పుడు కాల్ చేయండి, ఏం చక్కని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. ఏం లేదండి, ఈసారి మన ప్రొడ్యూసర్ గారు యాడ్ అయ్యారు. మరి ప్రొడ్యూసర్ గారికి కూడా మీరు హాయ్ చెప్పాలనుకుంటే, ఐక్యూ మరి రిలీజ్ కాబోతుంది June 2న. దానికి ప్రొడ్యూస్ చేసిన లక్ష్మీపతి గారు మనతో పాటున్నారు. వాళ్ళతో మీరు మాట్లాడాలనుకుంటే
ఉంటే డెఫినెట్గా మీరు స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. ఏం చక్క వాళ్ళతో కూడా మాట్లాడచ్చు. యాజ్ వెల్ సాయి చరణ్ గారు హీరో గారు అండ్ పల్లవి హీరోయిన్ గారు ఉన్నారు మనతో పాటు. మరి వాళ్ళతో కూడా మీరు హాయ్ చెప్పాలి, ఆల్ ది బెస్ట్ చెప్పాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన కాల్ చేయండి. అలాగే నేను అడిగిన ఒక ఐక్యూ క్వశ్చన్ ఏం పెద్దది కాదు, చిన్న క్వశ్చనే. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. దానికి మాత్రం డెఫినెట్లీ మీకు ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఉందండి. అదేంటంటే వీరితో పాటు అంటే హీరోయిన్తో పాటు మీకు ఒక బ్యూటిఫుల్ ఆటోగ్రాఫ్ యాజ్ వెల్ యాజ్ సెల్ఫీ దిగే అవకాశం ఉంటుంది, ఆ ఛాన్స్ ఉంటుంది. మరి మీరు ఆ గోల్డెన్ ఛాన్స్ దక్కించుకోవాలనుకుంటే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి. మరి మా స్టూడియోకి వచ్చేసి వీళ్ళతో పాటు ఒక సెల్ఫీ దిగే ఛాన్స్ ఉందన్నమాట. మరి ఆ క్వశ్చన్ ఏంటి అని రిపీట్ చేయాలనుకుంటున్నారా? నేను మళ్ళీ చెప్తున్నాను. ఐక్యూ టైటిల్లో ఒక క్యారెక్టర్ మీద డెడికేట్ చేశారు. ఆ క్యారెక్టర్ ఎవరిది అనేసి అడిగాను. మరి ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ మాత్రం ఇది. మరి దానికి ఆన్సర్ ఇవ్వాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మరి ప్రొడ్యూసర్ గారు నమస్కారం అండి, వెల్కమ్ సార్. మీరు ఈ మూవీకి ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తారా లేకపోతే ఆల్రెడీ గత కొన్ని మూవీస్కి చేశారు? లేదు, ఫస్ట్ టైం అండి. ఓకే. సో బడ్జెట్ పరంగా అంటే జనరల్గా హై బడ్జెట్ లో బడ్జెట్ అంటుంటుంది కదా, సో అలాంటి విషయంలో మరి ఓకే అనిపించిందా? ఓకే, ఓకే, నో ప్రాబ్లం. ఓకే సార్. మరి జనరల్గా ప్రొడ్యూసర్ అయ్యే ముందు మరి బిఫోర్ యాక్షన్ ఈ బిజినెస్ ఏంటి? నా బిజినెస్ వచ్చేసి నేను రోడ్ కాంట్రాక్ట్స్కి బిటమిన్ అంటే తారు, ఓకే, దాన్ని డాంబర్ కూడా అంటారు, అది నేను సప్లై చేస్తుంటానండి. ఓ, దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని. రైట్, పెద్ద బిజినెసే. మరి ఫేస్ కూడా చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది కదా, నాకు కూడా ఫేస్ చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడిగేపోయే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో అండి. హాయ్. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు అచ్యుత్ అండి. అచ్యుత్. హే హాయ్ అచ్యుత్, ఏం చేస్తుంటావు? ప్రస్తుతానికి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా నేను. నిజంగానా? నీకు ఆల్మోస్ట్ ఇంచుమించు లింక్ లో ఇక్కడ మన హీరో గారు ఉన్నారు, తెలుసా నీకు? తెలుసు. అందునే అసలు యాక్చువల్లీ తింటున్నా, బట్ స్టిల్ హీరోయిన్ ఎక్కడ మిస్ అయిపోతుందని ఆమె గురించి నేను కాల్ చేశాను. ఆహా, అంటే హీరో గారికి పక్కన పెట్టేసి హీరోయిన్ తో సరేలే మాట్లాడచ్చు. మళ్ళీ ఛాన్స్ దొరకదు కదండి అట్లాంటి. గోల్డెన్ ఛాన్స్ దొరకంటే అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. ప్రస్తుతం మాత్రం హీరోయిన్ తో మాట్లాడు. హాయ్. హలో అండి. హలో, బాగున్నారు? హలో అండి, అచ్యుత్ గారు బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? బాగున్నానండి. చూసారమ్మా ట్రైలర్? అండి, తప్పకుండా చూస్తాను నేను. ఓకే అండి, June 2nd రిలీజ్ అవుతుంది మూవీ, అది కూడా తప్పకుండా చూడండి. షూర్, తప్పకుండా. మీకు ఎట్లా యాక్టింగ్ ఎట్లా ఇన్స్పిరేషన్ అండి? ఎవరు ఇన్స్పిరేషన్? ఎప్పటి స్టార్ట్ అయింది? అంటే నాకు నేను అనుకున్నది అండి, అది ఇన్స్పిరేషన్ అంటూ ఏం లేదు. ఇంట్రెస్ట్గా నాకు నేను అనుకున్నది అంతే సార్. ఓకే. అంటే చిన్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసేవాళ్ళ, మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ? ఆల్మోస్ట్ నేను ఏం చేస్తానన్నా సపోర్ట్ చేస్తారండి. అసలు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవు. అందుకనే ఈరోజు రాగలిగాను ఇండస్ట్రీకి, మూవీ చేయగలిగాను. బాబు నాయన అచ్యుత్, సాఫ్ట్వేర్ తో బోర్ కొట్టేసింది మనకి. ఈ లైన్ లో అనుకుంటావేంటి? హలో. హలే చెప్పండి. నాకు వినిపించలేదు. మీరు సాఫ్ట్వేర్ తో బోర్ కొట్టేసారా? ఈ లైన్ లో రావాలనేసి అన్ని అడుగుతున్నారు కదా, ఎంక్వైరీలు. లేదు, అంటే తెలుసుకున్నామన్న హీరోయిన్ ఇన్స్పిరేషన్ కావాలి కదా, నా కాల్ నుంచి అందరికి ఇన్స్పిరేషన్ కావాలనుకుంటే హీరోకి అడగాలబ్బా, నువ్వేంటి హీరోకి అడుగుతున్నావు? ఏందో దాల్మే కొంచెం చాలా అనిపిస్తుంది, అంతేనా? దాల్మే కొంచెం కాదండి, నేను కాదు. బట్ ఎందుకంటే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఈవెన్ ఐఎమ్ వోకలిస్ట్ అన్నమాట. సో నేను చిన్నప్పుడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ లైక్ అంటే మా మదర్ చాలా సపోర్ట్ చేస్తున్నాయి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ. సో అట్లనే ఒక స్టేజ్ రావాలంటే సర్టన్ స్టోరీస్ ఉంటాయి కదా, సో తనకు కూడా స్టోరీస్ ఉన్నాయి. అట్లా ఎవరైనా కాల్ వింటుంటే మేబీ అదర్స్ కెన్ గెట్ ఆల్సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హర్ అని జనరల్లీ డెఫినెట్లీ నేను మాత్రం బాగా ఇన్స్పైర్ అవుతున్నాను తోటి. సాఫ్ట్వేర్ వదిలేసి ఇక్కడికి వద్దాం అనుకుంటున్నా, నాకు అర్థమైపోయింది సంగతి. ఎనీవేస్ అచ్యుత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. మరి ఇలానే చూస్తుండు మాట్లాడుతుండే ఏం చక్క, నేను కూడా మీకు ఎంటర్టైన్ చేయడానికి ఫుల్ హ్యాపీగా ఉంటాను. మరి ప్రొడ్యూసర్ గారు ఏం మాట్లాడలేదు, గ్యాప్ ఇస్తే మాట్లాడదాం అనుకుంటున్నారు సార్, అంతేనా? సార్ ఇలా అన్నారంటే మాత్రం ఖచ్చితంగా అదే ఆన్సర్. సార్ మాట్లాడలేదు, అఫ్కోర్స్ బిజినెస్ లో ఏం మాట్లాడారు సార్. మరి ఐక్యూ మూవీకి ఫస్ట్ టైం మీరు స్టోరీ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది, ఏమనిపించింది? స్టోరీ నోట్ చాలా బాగుందని, అందుకోసమే నేను ముందుకు వచ్చాను. అంటే ఒక ప్రొడ్యూసర్ కోసం వెయిట్ చేశాము. ఇప్పుడున్న ఈ కరోనా అప్పటి నుంచి కొంచెం మార్కెట్ బాగాలేదు కాబట్టి
ప్రొడ్యూసర్స్ కోసం వెయిట్ చేసి నేను మా బాబు అంతా వెయిట్ చేసాం. రాని పక్షంలో స్టోరీ నాకు బాగా నచ్చి ముందుకు వచ్చానండి. సరే ఒక టింగి క్వశ్చన్ అడుగుతాను, మరి దానికి అలా డిప్లొమాటిక్ ఆన్సర్ కాకుండా ఓపెన్ గా ఆన్సర్ ఇవ్వాలి. మరి మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. సో ట్రైలర్ లాంచ్ కోసం బాలయ్య గారికి పిలిచారు, అందరి లాంచ్ మూవీకి రారు బాలయ్య గారు. మరి ఆ కనెక్షన్ ఏంటో మాకు ఒక్కసారి వివరిస్తారు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, నేను నందమూరి వంశానికి ఎన్టీ రామారావు కాలం నుంచి కూడా మేము ఒక మంచి అభిమాని. నెంబర్ 2, బాలయ్య గారు మా అనంతపురం జిల్లాలో హిందూపూర్ ఎమ్మెల్యే. నెంబర్ 3, బాలయ్య గారితో ఆయన ఫ్యాన్స్, ఆయనకు కూడా నేను బాగా పరిచయాలు ఉన్నాయి. ఆయన అంటే మాకు చాలా అభిమానము. దానివల్ల మేము రాజమండ్రికి వెళ్ళి మహానాడుకు వచ్చాను. నేను తెలుగుదేశం పార్టీని అక్కడికి వస్తారు చేసి అక్కడ మెయిన్ మ్యాటర్ అదన్నమాట. మీకు అర్థమైందా? ఈ కాల్ గారు చెప్తాను మీకు ఏంటో మ్యాటర్. కాల్ రెడీగా ఉంది. హలో 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 హాయ్ ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? యూఆర్ ఆల్వేస్ గుడ్ లేండి. ఎన్ని గుడ్లు పెట్టారంటే మేము ఆ తర్వాత మాట్లాడుకుంది. ఎవరు మాట్లాడేది? ఆ గుడ్ల గురించి ఎందుకు మనకి ఇప్పుడు, కానీ నాకు ఆకలి అవుతుంది. ఎవరు మాట్లాడేది? వంశీ గారు. హలో హలో వంశీ గారు, బాగున్నారా? గుడ్ల గురించి చెప్పారు కానీ ఫైన్ల గురించి చెప్పలేదు కదండి. ఎక్కడో వెళ్ళి దాక్కొని మాట్లాడుతున్నట్టుంది, నిజమేనా? అది అద్భుతం అండి. రాజయోగం అనుభవించాలంటే మీలాగా ఉండాలన్నమాట, అంతేనా? అది టీవీ చూస్తూ మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా మీకు ఐక్యూ మూవీ హీరో, హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ గారు కనిపిస్తున్నారు, అవునా? ఏంటో నాకు అవుట్ ఆఫ్ ఫోకస్ చేస్తారు గుడ్ల గురించి అనేసి, అందుకనే వీళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో వీళ్ళతో మాట్లాడాలనుకుంటే మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. అన్యాయం కదా? ఫీల్ అవ్వరబ్బా, ముగ్గురు ఫీల్ అవుతున్నారు ఇక్కడ. నేనంటే పక్కన చెప్పేసేయండి. మరి ప్రొడ్యూసర్ వాట్ ఆర్ యూ టాకింగ్? నెక్స్ట్ హీరో మీరే కావచ్చు. ప్రొడ్యూసర్ గారితో ఒక్కసారి హాయ్ చెప్పండి. హాయ్. వంశీ వదిలే, మీ ఛాన్స్ పోయింది, పోనండి. మాట్లాడండి, హీరోయిన్ గారితోనే మాట్లాడు. హాయ్ వంశీ గారు, చెప్పండి. నేను ఇప్పుడే టీజర్ చూశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్, మీ పాత్ర మీరైతే మంచిగా ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది నాకైతే ఖచ్చితంగా. దావతో కూడా బాగా కనిపించారు. థ్యాంక్ యూ అండి. అదే సాయిపల్లి అంటారు కదా, పిదా అన్నట్టు అనిపించింది ఒకసారి చూడండి, పిదా అని. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. సాయిపల్లి ఫ్యానా? ఏసీనా అనుకున్నా. సాయి పల్లవికి ఏసీ అయితే ఖచ్చితంగా పల్లవి గారికి ఫ్యాన్ అవుతారు, అంతేనా? అలానే కాదండి, అలాగా ఇప్పుడు ఇంత గ్లామర్ తో నా హీరోయిన్ మన టాలీవుడ్ వస్తుందంటే నేను ఎంతో ఏమంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి మీకు హీరోయిన్ గారితో సెల్ఫీ దిగాలనుకుంటే నాకు నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి. కావాలా సెల్ఫీ? కావాలా? కావాలంటే నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలి. మరి చెప్పండి. ఖచ్చితంగా. ఐక్యూ టైటిల్ ఏ క్యారెక్టర్ మీద డెడికేట్ చేశారు? స్టూడెంట్ గురించి. నాయనా వంశీ, అది స్టూడెంట్ గురించి. ఐక్యూ అంటేనే స్టూడెంట్. కాకపోతే ఒక క్యారెక్టర్ మీద డెడికేట్ చేశారు, ఏ క్యారెక్టర్, అది ఎవరిది? టిక్ టిక్ 1, టిక్ టిక్ 2, టిక్ టిక్ 10 అయిపోయింది, టైం అప్. ఆశే పల్లవితో సెల్ఫీలు దిగుదామని. వంశీ ఇంకేమైనా చెప్పాలనుకుంటావా? అంటే నీకు ఐక్యూ జీరో నాకు అర్థమైపోయింది. ఏమో పల్లవి, సాయి పల్లవి పల్లవితో పాటు చరణం కూడా ఉన్నారు తెలుసా నీకు? మొత్తం సాంగ్ రాసిన ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు.
పర్లేదండి, బ్రేక్ అయితేనే మంచిగా ఉంది. గుడ్లు బ్రేక్ చేయండి. వంశీ గారు బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. మరి షోకి కాల్ చేస్తున్నాడు, ఏం చక్కగా మాట్లాడుతున్నాడు, బ్యూటిఫుల్ గా. నేను వేసిన క్వశ్చన్లకి అండ్ సటర్లకి మాత్రం ఫీల్ అవ్వరని నాకు తెలుసు, అయినా కాల్ చేస్తుంటారు నాకు తెలుస్తుంది. ఎందుకంటే నేనంటే మీకు, నాకంటే మీరు అభిమాని, నాకు తెలుసు మీరు నేను కాదనేసి. ఎందుకంటే నేను కూడా పల్లవిని చేంజ్ చేసుకోలేను. మరి పల్లవి గారు, సాయి పల్లవి అరే సార్ భలే కలిసింది కదా, పల్లవి చరణ్. మరి సార్ ప్రొడ్యూసర్ సార్ ఉన్నారు, డైరెక్టర్ సార్ గారు. ప్రొడ్యూసర్ గారు మరి చెప్పండి, ఇక్కడ ఒక టింగి క్వశ్చన్లో ఒక క్లూ దొరికింది నాకు. మీరు టీడీపీకి సర్వీస్ చేశారు అన్నారు, అంటే ఫస్ట్ పొలిటికల్లో వచ్చేసి మళ్ళీ బిజినెస్కి వచ్చేసి మళ్ళీ ప్రొడ్యూసర్ అయ్యారా, లేకపోతే అసలు ఏంటి? స్టార్టింగ్ బిజినెస్ అండి. మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ సేమ్ బిజినెస్, సేమ్ పొలిటికల్. మా గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఆల్రెడీ అప్పట్లోనే ఎక్స్ మున్సిపల్ చైర్మన్. మా ఫాదర్ కూడా మున్సిపల్ చైర్మన్గా పోటీ చేసి ఓడిపోయారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశం అండి, ఎన్టీ రామారావు జెండా స్థాపించినప్పటి నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం అండి. ఎప్పుడు పార్టీ మారింది లేదు, కంటిన్యూషన్గా చేసాం. ఎన్నో పదవులు, నామినేటెడ్ పోస్టులు కూడా నేను చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పార్టీకి సేవ చేస్తున్నాను. అది అర్థమైందా? ఫేస్ చాలా ఫెమిలియర్ అన్నాను నేను. ఎందుకని ఇప్పుడు మీకు అర్థమైందా? ఎందుకంటే సారు పాలిటిక్స్లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉన్నారట. మరి అందుకని ఫేస్ బాగా మాకు స్క్రీన్ పైన కనిపించి ఎక్కడో చూసిన ఫేస్లో కనిపించింది కదా మీకు కూడా అనిపించింది, నాకు కూడా అనిపించింది. నాకు క్వశ్చన్ సార్ మరి ప్రొడ్యూస్ చేయాలి అనేసి మీకు అనిపించింది కదా, మరి ఈ ఫస్ట్ మూవీతో కంటిన్యూ చేస్తారా, లేకపోతే చాలా ఒక్క మూవీ ప్రొడ్యూస్ చేస్తాం కదా అబ్బా చాలా అనిపించుకుంటారా? అంటే హోమ్లీ ప్రొడక్షన్ కదా అది. కరెక్ట్. నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు, ఇబ్బంది అనిపించలేదు. సినిమా అయితే కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు జూన్ 2కి రిలీజ్ చేస్తున్నాను. ఇంకా ప్రజల ఆదరణ కోసం వెయిట్ చేస్తున్నాం. సక్సెస్ అవుతామనే నమ్మకం అయితే మాకు ఉంది. ఖచ్చితంగా అవుతారు సార్. బాలే హ్యాండ్ పడ్డాక సక్సెస్ అవ్వకుండా ఉంటారా? డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. మరి ఇక్కడ ఎంతో సిన్సియర్గా మన ముందు కూర్చున్నారు స్క్రీన్ ముందు. మరి సాయి చరణ్ గారు అంత సిన్సియర్ ఏం కాదబ్బా, మీ టీజర్ చూసి మీకు అర్థమైపోతుంది. పువ్వు పట్టుకొని పల్లె వెనకాల తిరుగుతుంటారు అనమాట. అది ఎందుకు కథ నేను చెప్తాను కాలర్ తర్వాత. హలో హలో హాయ్. హలో హాయ్ మేడం, మీ వాయిస్ కూడా కట్ అవుతుంది. సేమ్ టు సేమ్ పిచ్. వినపడిందా? వినిపిస్తుంది మేడం. ఏం వినిపించిందండి మేడం? మా దానికోసం కాల్ చేస్తాను. ఏంటిది? హలో, మీ పేరు చెప్పండి సార్. నా పేరు జగదీష్ మేడం, మాది అనంతపురం. జగదీష్ గారు అనంతపురం నుంచి, అంతేనా? జగదీష్ గారు సార్ ఉన్నారా? సార్ కొంచెం సిగ్నల్ దగ్గర వచ్చి మాట్లాడండి, వాయిస్ బ్రేక్ అవుతుంది. నేను రాలేను, నాకు కట్టేశారు ఇక్కడ వాళ్ళకి. మీరు నడవచ్చు, నేను నడవలేను. జగదీష్ గారు చెప్పండి. టవర్ సగ్గు బెటర్ అని చెప్పారా? జగదీష్ గారు ఇక్కడ ఐక్యూ హీరో హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ గారు మనతో పాటున్నారు. మరి వారితో మాట్లాడాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి హాయ్ చెప్పండి, ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇంకేమైనా ఐక్యూ క్వశ్చన్ అనుకుంటే కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ ప్రొడ్యూసర్ కి హీరోయిన్ కి కంగ్రాట్స్ చెప్దాం అనుకుంటున్నా మేడం. సార్ మీకే కంగ్రాట్యులేషన్. థ్యాంక్ యూ కాకపడుతున్నారు. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్ కూడా చెప్దాం అనుకుంటున్నా. జూన్ 2 రిలీజ్ చేస్తున్నారు. మా అనంతపూర్ నుంచి ఈ మధ్యలో సినిమాలు రాలేదు, చాలా రోజుల తర్వాత ఒక సినిమా వస్తుంది. దానికోసం మేము ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ జగదీష్ గారు. మీరెవరో మాకు తెలుసు కానీ మేము రివీల్ చేయం ఇక్కడ. ఓకే, దట్స్ ఫైన్. ఆల్ ద బెస్ట్ సాయి అండ్ పల్లవి గారు అండ్ లక్ష్మీపతి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నాకు కూడా థ్యాంక్ యూ చెప్పేశారు మీరు. అంటే అప్పుడే టాటా బాబీ చెప్తున్నారా? హలో, ఏంటండి మీరు మా షోకి కాల్ చేశారు, వెళ్ళిపోకూడదు, నేను చెప్తేనే వెళ్ళాలా? చెప్పండి మేడం. చెప్తున్నానండి. జగదీష్ గారు మరి ఏం చేస్తుంటారు, ఎవరు అంటే వీళ్ళకి బాగా ఫెమిలియర్, నాకు కూడా ఫెమిలియర్ ఉండాలి కదండి మీరు. మరి మీకు ఏం చేయాలి మేడం? అంతేలేండి, అనంతపురంలో నేను ఎందుకు వస్తాను, అంతేనా? మీది ఏ ఊరు చెప్పండి మేడం. అనంతపూర్కి వచ్చినాడు, మా ఇంటికి తీసుకెళ్ళడానికి. మీది తినాలి మాది తినాలి కాదులేండి, మీది అనంతపురం నాది హైదరాబాద్. ఓకేనా? అంతే వేరు చేసి మాట్లాడుతున్నారు జగదీష్ గారు. ఫస్ట్ కాల్ కాదు, మీరు కాల్ చేస్తూనే ఉంటారనేసి అనుకుంటున్నాను. చేస్తారా?
నాకు టైం దొరికినప్పుడు అనుకుంటారా? కుదిరినప్పుడు చేస్తాను మేడం. అది అనుకున్న మీరు మా ఐక్య సినిమా ప్రమోషన్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం కూడా కాల్ చేస్తా మేడం. ఆహా, ఇప్పుడు ఐక్య సినిమా ప్రమోషనే కదండి మరి నేను పెట్టుకుంది. ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీక్ ఇప్పుడు కాల్ చేశారు, అందుకని ఇప్పుడు కాల్ చేశారు. మరి సక్సెస్ అయ్యాక హలో అప్పుడు జగదీష్ గారే ప్రత్యేకంగా వచ్చేస్తారంటారా? మేడం సరిగా వినిపించలేదు. ఐ విల్ టేక్ ఎ లీవ్ మేడం. థ్యాంక్ యూ. అంతేలేండి, బిజీ పర్సన్. ఓకే అండి, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి సక్సెస్ అయ్యాక ఖచ్చితంగా జగదీష్ గారు ఇక్కడికి వచ్చి కూర్చోటానికి నేను అనుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను బ్రేక్ ముందు ఒక క్వశ్చన్ అన్నాను. మీరు పువ్వు పట్టుకొని అలా 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 వెనకాల తిరుగుతుంటారు, ఏంటి సార్ అసలు కథ చెప్పండి. అంటే తను పువ్వు యాక్సెప్ట్ చేస్తుందా, పువ్వు బారేదంటుందా, ఏం పువ్వు పట్టుకొచ్చిన 2 రూపాయల పువ్వు అంటదా, మరి అసలు ఏంటి కథ చెప్పండి ఒకసారి నాకు. అంటే డైరెక్ట్ ఇచ్చి పట్టుకొని వెళ్ళమన్నాడు, వెళ్ళానండి. డైరెక్ట్ కట్టట్టుకుని పోతాడు అన్నమాట. మరి పువ్వు పట్టుకోమని పువ్వు పట్టుకున్నా, గట్ట పట్టుకోమంటే గట్ట పట్టుకుంటారా? డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి కదండి, అదే మనం చేయాలి. అంతేనా? అంతేగాని రివీల్ మాత్రం చేయట్లేదబ్బా. కంపల్సరీ June 2కి వెళ్ళి మీరు ఐక్య మూవీ చూస్తేనే ఆ పువ్వు ఎందుకు పట్టుకున్నారో, ఆ వెనకాల ఎందుకు తిరుగుతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. పువ్వు పట్టుకుని వెనక తిరగడం అనేది చాలా కామన్. మరి మేడం మీరు చెప్పండి, పల్లవిగా అసలు ఏం మాట్లాడలేదు, ప్రొడ్యూసర్ గారు నాకు ధీరంగా చూస్తున్నారు, ఎప్పుడు బ్రేక్ ఇస్తుందని ఎప్పుడు మాట్లాడుతూ బాగా చూస్తున్నారు. మరి లక్ష్మీపతి గారు హీరోయిన్ పరంగా మరి మీరు కనెక్టెడ్ అని అన్నారు హీరోయిన్ గారు, మరి ఏ విధంగా చెప్పండి మేడం. ఇప్పుడు మీరు హీరోకి ఒక క్వశ్చన్ వేశారు, పువ్వు పట్టుకొచ్చాడు, దాని గురించి చెప్తారా? సూపర్. ఇప్పుడు ఆ పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీరు అడగలేదు. నాకు తెలిసి అది కాలేజ్ కదా, కాలేజీలో ఒక స్టూడెంట్ పువ్వు ఆల్రెడీ పెట్టుకుంటుంది, పరిగెత్తుకుంటూ పోతే పువ్వు చూసి ఆమె జడలో ఉన్న పువ్వు పీకేసుకుంటాడు. ఆమె జుట్టుందంటారా? ఉంది, జుట్టుంది. ఆ పువ్వు తీసుకుంటాడు. పువ్వు తీసుకున్నప్పుడు అరే ఎందుకురా నా పువ్వు తీసుకున్నావు అని ఆ అమ్మాయి కామెంట్ చేసేది. అరే నాకు కావాలని నేను తీసుకోబోతున్నాను, నా లవర్కి ఇచ్చాను, ఆల్రెడీ నా లవర్ పువ్వు పెట్టినదని నువ్వు ఎందుకు తీసుకోబోతున్నావు అనేసి ఒక చిన్న కామెడీ. ఓకే, ఆ కామెడీ మనం మిస్ అయిపోయింది సార్. మీరు ఎల్లుండి రిలీజ్ కాబట్టి ఆ కామెడీ చూసే కన్నా వెళ్తాన ఉద్దేశంతో నేను చెప్పాల్సి వచ్చింది. ఓకే, ఆ ఉద్దేశం మాత్రం చాలా జెన్యున్ గా ఉంది. దానికన్నా చూడండి ఖచ్చితంగా. మరి ఆ కామెడీలో ఇంకో కామెడీ, ఆ అమ్మాయి విగ్ ఏదో ఊడొస్తే ఇంకా బాగుంది కదా, ఒరిజినల్ కదా. అలా అంటే అదేదో కామెడీలో కొంచెం ఇట్లా వీకేస్తే అలా వచ్చేస్తే అమ్మ నేను విగ్గుని పెట్టుకున్నా, పువ్వు మాత్రం కావాలంటే ఇంకా బాగుండేది. మరి కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో హలో హలో. హాయ్. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? హలో. హలో హాయ్, ఎవరు? సౌజన్య అండి. ఏయ్ మా సౌజియా? కాదండి. విశాలమైన హైదరాబాద్ ప్రదేశంలో ఎంతమంది సౌజన్యులు ఉన్నారు కదా. నేను జగిత్యాల నుండి కాల్ చేస్తున్నాను. ఓకే సౌజన్య గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. అది నాకు తెలిసిన. సరే మరి సౌజన్య గారు టీవీ చూస్తున్నట్లయితే మీకు స్క్రీన్ మీద మన ఐక్యూ హీరో, హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ గారు కనిపిస్తున్నారు, అవునా? చూస్తే కాల్ చేశానండి. ఓహో, చూసే కాల్ చేశారా? మరి ఇంకెందుకు కాల్ చేసాం, వాళ్ళతో మాట్లాడండి. హలో. హాయ్ అండి. హాయ్ సౌజన్య గారు, బాగున్నారా? బాగున్నానండి. ఏంటండి మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరండి. అంటే పెళ్ళి అయిందా? మ్యారీడ్ అన్మ్యారీడ్ అడగాలి అంటే ఇంత హౌస్ వైఫ్ అన్నారు కదా, ఓకే ఓకే. అదే సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లలతో ఇంట్లో గోల గోల ఉంటది కదా, అది. ఇద్దరు పిల్లలు. ఓకే మా పాప కాలేజ్ వెళ్తుంది, మా బాబు 9th క్లాస్. ఓకే ఓకే అండి. ఏ కాలేజ్ అండి, ఏం చదువుతారు మీ పాప గారు? వాయిస్ వింటారా అసలు? అలా లేదు, అందుకే అడుగుతున్నా, డౌట్ వచ్చింది. ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఓకే ఓకే అండి. ఏంటో ఈ మధ్య అందరు సంత మమ్మీలు అయిపోయారు, అంతేనా? అంతే అండి. ఓకే మాట్లాడండి. మరి మా హీరోయిన్ తోటి ఎవరైనా మాట్లాడాలనుకో, అస్సలు ఏం మాట్లాడలేదు హీరోయిన్, మీరు మాట్లాడిస్తే మీకు ఒక గిఫ్ట్. హలో హాయ్ అండి. హాయ్ సౌజన్య గారు, చెప్పండి ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఆల్ ది బెస్ట్ అండి మీ మూవీకి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా మళ్ళీ అంటే చాలా తెలుగు మూవీస్ లో యాక్ట్ చేయాలని. థ్యాంక్ యూ అండి, మీ బ్లెస్సింగ్స్. సౌజన్య గారు మాట్లాడితే సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నారు కాబట్టి మాట్లాడారు. మరి ఏమైనా అడగండి, అడిగితేనే మరి టింగి క్వశ్చన్ వేస్తేనే గిఫ్ట్.
చెప్పండి. నేనేం చెప్తానా, మీరు చెప్పాలా? సరే, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారా? ఏంటండి? ఐక్యూ టైటిల్, మూవీ టైటిల్ ఐక్యూ అనేసి ఒక క్యారెక్టర్ మీద డెడికేట్ చేశారు. ఆ క్యారెక్టర్ ఎవరిది? ఐక్యూ హీరో పైన అండి. పప్పులు కాలేశారు. ఈరోజు మీ ఇంట్లో పప్పే కదా, నాకు తెలిసిపోయింది. సౌజన్య గారు ఒకటే ఛాన్స్ అబ్బా, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇయ్యా నేను. హుషారు పిట్ట, అందరూ సెల్ఫీలు దగ్గరికి రెడీగా ఉంటారే. అంటే ఇది హీరోయిన్ గురించి కాదా అండి? మీరు ఆ సస్పెన్స్ మీకు క్లియర్ కావాలి అనుకుంటే June 2 రిలీజ్ అయ్యే ఐక్యూ మూవీ వెళ్ళి చూడాల్సిందే. ఎప్పుడు అవుతుందండి? June 2 వచ్చే శుక్రవారం. ఓకే, ఖచ్చితంగా వెళ్ళండి. పిల్లలు ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే పిల్లలకి కంపల్సరీ చూపించాల్సిన మూవీ. అవునా? ఓకే ఓకే, షూర్ అండి. మర్చిపోవద్దు, పిల్లలు బాగా చదవాలి అనేసి అందరు పేరెంట్స్ అనుకుంటారు. మీరు కూడా అనుకుంటుండొచ్చు. కట్టెట్టుకుంటారా సాయంత్రం పూట? ఖచ్చితంగా యాజ్ ఎ పేరెంట్ ఖచ్చితంగా అనుకుంటున్నాం. అది మరి మా ప్రొడ్యూసర్ గారితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇంకా మరిన్ని ఎన్నో మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఆల్ రైట్ అండి సౌజన్య గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. నాకు తెలిసిపోయింది, బాగా అలసిపోయారు పిల్లలు, ఇంకా పడి సమ్మర్ కదండి, అలా ఉంటుందన్నమాట. మరి ఐక్యూ మూవీలో మీరు పువ్వు పట్టుకున్నారు, సరే సార్ చెప్పిన రివీల్ కూడా చేశారు. మరి కట్టె పట్టుకున్న సందేశాలు ఏమైనా ఉన్నాయా? కట్టె పట్టుకోలేదు, కత్తి పట్టుకున్నాడు మేడం. కత్తి పువ్వు డైరెక్ట్ కత్తి వచ్చేసింది ఇక్కడ. సార్ కత్తి రివీల్ చేయండి. చేరా కత్తి పట్టుకునే కారణము ఫైటింగ్. కత్తి పట్టుకున్న దగ్గర ఆబ్వియస్లీ ఫైటింగ్ కూరగాయలు కట్ చేస్తాం మనం కత్తి పట్టుకొని. ఏంటి సార్ మరి ఆ కత్తి ఎందుకు పట్టుకోవడం జరిగింది అనేసి? ఆ ఫైటింగ్ సీన్ లో తప్పడం లేదండి, ఆ పువ్వు పట్టుకున్నాం కాబట్టి కత్తి పట్టుకోవాల్సి వచ్చిందండి. అబ్బాబ్బాబ్బాబ్బా, అసలు మామూలుగా పంచేయట్లేదు. నేనే అనుకున్నాను, నాకే పంచులు కొడుతున్నాయి ఇక్కడ. మరి పువ్వు పట్టుకునేందుకు కత్తి పట్టుకున్నాను, నా మాకు అర్థమైంది. కత్తితో కట్ చేస్తే పువ్వు వస్తుంది చేతికి. మరి అలానే కాదండి, ఇప్పుడు పువ్వు పట్టుకొని అమ్మాయి ఎంట పడడం వల్ల ఆ అమ్మాయిని సేవ్ చేయడం వల్ల ఇవన్నీ వస్తాయి కదా. అదే బుద్ధికి చదువుకుంటే ఇవన్నీ వచ్చేది కాదు కదా. అంతేనా? అంటే అమ్మాయి బుద్ధిగా చదువుకుంటుందా, అబ్బాయి అయితే కనిపించట్లేదు అబ్బా. మాకైతే టీజర్లు ఎక్కడ అబ్బాయి బుద్ధిమంతుడు అనేసి మనకి ఇక్కడ కనిపించట్లేదు, ఇక్కడ మాత్రం బుద్ధిమంతులా కూర్చున్నాడు. మరి ఇక్కడ రివర్స్ అయిపోయిందా క్యారెక్టర్స్ అనేటివి, లేకపోతే మీరు ఆల్రెడీ ఇట్లా రిజర్వ్ గానే ఉంటారా? అంటే మూవీలో చూసాము అలాగే ఉంటారు, బుక్కులు పట్టుకొని కామ్ గా. ఇక్కడ కూడా అంటే క్యారెక్టర్ ఇంకా కంటిన్యూ చేస్తారు. బయట అలాగే ఉంటాను. బయట అలాగే ఉంటారా? అంటే ప్రొడ్యూసర్ గారు మీరు ఇట్లా చూసి తనకి సెలెక్ట్ చేసుకున్నారా హీరోయిన్ గా? ఆ అమ్మాయి బుద్ధిమంతులు ఈ పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉండిద్ది అనేసి. ఏంటి అసలు మాట్లాడలా? పల్లవి గారు మాట్లాడండి. అంతే, చాలా తక్కువ మాట్లాడతాను, కొంచెం అలా నర్వస్ గా అలా ఉంటుంది అంతే. మాట్లాడిస్తే ఎక్కువ మాట్లాడతాను. మాట్లాడిస్తే ఎక్కువ మాట్లాడతారంట. అంటే నేను మాట్లాడుతున్నాను, మీరే మాట్లాడుతున్నారని చెప్పేసారు. చూసారా, వాయిస్తానేసి అనేసారు. సాఫ్ట్ గా అది అంటే మీకు చూరితోటి హలాల్ కర్ణాటక కదా, అలా హలాల్ చేశారు. నాకు నేను కామ్ అయిపోతాను. అయ్యో పర్లేదండి, మాట్లాడు. మీరు మాట్లాడితేనే బాగుంది మాకంటే. సో పల్లవి గారు నాకు మాట చెప్పండి, మరి ఇలా పువ్వు పట్టుకొని వెనక తిరుగుతుంటే రియల్ లైఫ్ లో కూడా అలా పువ్వు పట్టుకొని వెనక తిరిగి ఉన్నారా? ఉన్నారండి. ఎంతమంది పూలు, ఎంతమంది వాళ్ళు? ఒక 3-4 మెంబర్స్. అంతేనా? అంతే. వాళ్ళన్నా నమ్మాలి కదా, పో నేనన్నా నమ్మాలి కదా. నమ్మట్లేదా? అసలు కనిపించిన వాళ్ళంతా, కనిపించిన వాళ్ళు ఎంతనో తెలీదు. కనిపించే వాళ్ళంతా, ఇంకా కనిపించిన వాళ్ళు ఎంతనో తెలీదు. కత్తులు పట్టుకొని నరికే వాళ్ళు కొంతమంది, అయితే పూలు పట్టుకొని తిరిగి. అంతే అండి, ఇది కరెక్ట్. సో వాళ్ళు ఎంతమంది మీరు అడగాలనుకుంటే స్క్రీన్ పై కనిపించే కాల్ చేయండి, ఎంచుక మాట్లాడండి. నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. హలో 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 సార్, హాయ్. అమ్మా నమస్తే, బాగున్నావా? సత్యనారాయణ గారు బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావు కదా? బాగున్నాను. మీ మనవరాలు బాగుందా? చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. మొక్కం మీద మొటిమలు, రెడ్ స్పాట్స్ అన్నారు, తగ్గినాయా? అమ్మా తగ్గినాయా? ఫేస్ మీద స్పాట్స్ అన్నారు. ఇంకా తగ్గలేదమ్మా. ఏదో నేను చెప్పింది విన్నదా అమ్మాయి, వింటే తెప్పి తాతయ్య అంటే వాళ్ళ నాన్నకి చెప్పాను. మరి సత్యనారాయణ గారు, మీ అమ్మాయి కూడా, మీ మనవరాలు కూడా ఇలా మా హీరోయిన్ పల్లవిలా స్మార్ట్ గా రెడీ అవ్వాలి అనుకుంటే తనతో మీరు మాట్లాడాలి. ఖచ్చితంగా అమ్మా, అమ్మాయి లక్షణంగా ఉంది, బాగున్నారు.
ఆ సినిమా ఏందో నాకైతే నోట్లో పలకట్లేదు, కానీ మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇంతకీ ఏ మూవీ తెలుసా? అదేదో ఐక్యూ అంటో ఏదో అంటుంది మా మనవరాలు. మీ మనవరాలు అంటుంది కదా, తీసుకెళ్ళండి మరి. ఖచ్చితంగా తీసుకెళ్తానమ్మా. మేము తీసుకెళ్లేది ఉండదు, వాళ్ళే మమ్మల్ని తీసుకెళ్ళాలి సినిమాలకు సినిమాలకు. మాదేముందమ్మా. అంతేనా? మరి మా ఐక్యూ టీం వాళ్ళతో మాట్లాడాలనుకుంటే ఏమైనా మాట్లాడండి. అది నిర్మాత గారికి చెప్పాలనుకుంటున్నాను. మంచి దేవుడి దయ వల్ల మంచి లాభాలు వచ్చి సినిమా మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అందరూ వెళ్ళి చూసి మంచిగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. 2 గంటల సినిమాని ప్రజాదరణ మంచిగా ఉంచి నిర్మాత గారు పెట్టిన డబ్బులన్నీ మళ్ళీ తిరిగి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఖచ్చితంగా. ఇంకో గంట మింగేశారా? థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఇంకా మంచి సినిమాలు, ఇంకా మన తెలుగు వాళ్ళకు సంబంధించిన పౌరాణిక చిత్రాల నుండి ఇప్పుడు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. మీరు కూడా ఇంకా మంచి మంచి సినిమాలను నిర్మించాలని కోరుకుంటున్నాను. ఇంకో పాటు ఆ హీరోయిన్ హీరో కూడా ఇంకొన్ని తెలుగు చిత్రాలు, లేకపోతే ఇంకా ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చారు కదా భారతదేశం మొత్తం సినిమాలు విడుదల చేసేది, ఏంటమ్మా అది, దాన్ని ఏదో అంటారు కదా, నాకు ఇంగ్లీష్ రాదు. అలాంటి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను నేను. ఖచ్చితంగా. మరి ఈ రోజు సూపర్ స్టార్ కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా మోసగాళ్ళు రిలీజ్ అయింది, మళ్ళీ ప్రీ రిలీజ్ అయింది, తెలుసా మీకు? తెలుసమ్మా. మరి మీ కాలం నాటి మూవీ కదా, వెళ్తున్నారా? నాకు చాలా ఇష్టమైన సినిమా అది. నేను అప్పుడు మా ఆవిడ కలిసి ఆ సినిమాకి వెళ్ళాము. నాకు చాలా ఆనందంగా అనిపించింది. మేము వెళ్ళిన మొట్టమొదటి సినిమా. ఆనందంగా అనిపించిందా? మూవీ చూసినందుకు ఆనందంగా అనిపించిందా? అంటే నా భార్యతో కలిసి వెళ్ళడం, అంటే మీ నాయనమ్మతో కలిసి వెళ్ళడం చాలా ఆనందంగా అనిపించింది. నాయనమ్మ చేశారా? అమ్మమ్మ అనొచ్చుగా, దగ్గర రేసి ఉంటది కొంచెం. అట్లయినా కూడా. ఓకే అండి, సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. మరి ఇలానే షో చూస్తుండండి, ఆయన కాల్ చేస్తుండండి. మీ మనవరాలు కూడా ఖచ్చితంగా తీసుకెళ్ళి మూవీ మాత్రం ఖచ్చితంగా చూడండి, ఐక్యూ మూవీ. ఎందుకంటే ఈ మూవీ స్పెషల్లీ పిల్లల కోసం మాత్రమే, ఎవరు చదువుకుంటున్నారు పిల్లలు వాళ్ళ కోసం మాత్రమే అని చెప్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ మాత్రం అద్భుతంగా ఉంది, చాలా సూపర్గా ఉంది. అది మాత్రం మేము రివీల్ చేయము, ఎందుకంటే మీరు ఆల్రెడీ టీజర్ చూసారు, కొంచెం అర్థమై ఉండొచ్చు. మొత్తం చెప్పాలనుకుంటే మీరు మూవీ చూడాల్సిందే. మరి ఈ మూవీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, అవునా సార్? మరి బాలయ్య గారు అలా చెప్పగానే ఒప్పుకున్నారా? అవును మేడం. అంటే టీడీపీ ఇన్ఫ్లుయెన్స్ అంటారా? అట్లా కాదు, మేము బాలయ్య గారు డేట్ కూడా తీసుకోలేదు. అక్కడికి వస్తాడు ఖచ్చితంగా, మహానాడులో ఎన్టీ రామారావు గారి వర్ధంతి రోజు అక్కడికి వస్తాడని నమ్మకంతో, ఆయన మమ్మల్ని చూస్తే ఒప్పుకుంటాడని ఒక ఆశతో మా టీం అందరినీ పిలిచికెళ్ళాను. పోయి సార్ ఇట్లా ఉంది సార్ అంటే ఎస్ అని అనడము, ఓపెన్ చేసుకోవడం. ప్లానింగ్లు రెడీగా ఉంటాయి. మరి నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు. హలో 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 హాయ్. హలో హాయ్, చెప్పండి అమ్మా. అమ్మా మీరే చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, ఎవరు మాట్లాడుతున్నారు తల్లి? నేను అరుణాదేవి మాట్లాడుతున్నాను మేడం. అరుణ గారు, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? అనంతపురం నుంచి అరుణ గారు. అవునండి. ఓకే, ఏంటి మీ నిద్ర డిస్టర్బ్ చేస్తాను నేను? పడుకున్నారా? అరుణ గారు ఉన్నారా? ఏంటో ఉన్నారా? ఏదో తిట్టుకుంటున్నాను నాది నేనే. పిల్ల వేస్ట్ది ఏదో ఓర్లుతుంటది అనేసి తిట్టుకుండొచ్చా? తిట్టుకున్నారా? ఏదో కొంచెం నవ్వచ్చుగా. నమస్తే మేడం. నవ్వచ్చుగా అంటే నమస్తే పెడతారు ఏంటండి మీరు? నవ్వండి. నవ్వాను కదా మేడం, బాగా నవ్వా. ఈ రోజు మనతో పాటు టీం ఉన్నారండి, ఐక్యూ హీరో హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ ఉన్నారు. మరి వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నారా? మాట్లాడాలనుకుంటాను. మాట్లాడండి, నా పర్మిషన్ కావాలండి. ఇవ్వండి. నేనెందుకు ఇస్తా అండి పర్మిషన్లు? నేను పెద్దదాన్ని కాదు, నేను మాట్లాడచ్చు వాళ్ళతోటి. సరే మేడం, మాట్లాడండి.
హాయ్ చెప్పండి ఒకసారి. హలో ఆ, హలో హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాము. మీరు బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి. ఆ. హలో భోంచేశారా అండి? హలో భోజనం అయిందా మీది? ఇంకా లేదమ్మా, తినలేదు. మరి అప్పుడే పండుకున్నారా? ఊరితో కూర్చున్నానండి, పడుకోలే. సరే ఊరికి అన్నానులేండి, కసురుకుంటారే. నేనేం కసురుకోలేను, మాటలు అట్లుంటాయి, రాయలసీమ మాటలు కదా. ఊరికి ఉత్తునే మీకు తెలుసుగా మాధురి ఎలా మాట్లాడిద్దో. సరే మాట్లాడండి, మా హీరోతో మాట్లాడండి, నిర్మాత గారు కూర్చున్నారు వాళ్ళతో మాట్లాడండి, హీరో గారు ఉన్నారు వాళ్ళతో మాట్లాడండి. ఒక్కసారి అందరికి హాయ్ చెప్పండి. అందరికి హాయ్. హాయ్ హాయ్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నేనే అడగాల? అడగండి. ఆహా ఓకే. అరుణ గారు, మీరు ఐక్యూ మూవీ ట్రైలర్ చూసారా? చూసారా? రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారు? చెప్పండి. రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారు చెప్పండి. రిబ్బన్ కటింగ్ ప్రొడ్యూసర్ గారు చేశారు, బాలకృష్ణ ప్రొడ్యూసర్. బాలకృష్ణ. అమ్మమ్మమ్మ ఏమో అనుకున్నా. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా మీకే. మరి ఐక్యూ టైటిల్ ఎవరి మీద డెడికేట్ చేశారో చెప్పండి. ఐక్యూ ఇప్పుడు ఐక్యూ మూవీ పేరు పెట్టారు కదా, అవును. అది ఒక క్యారెక్టర్ మీద ఒక అంటే ఎంతమంది ఉన్నారు కదా, ఇక్కడ హీరో ఉన్నారు, హీరోయిన్ ఉన్నారు, కామెడియన్, విలన్ అందరు ఉన్నారు కదా, ఇలా ఒక మనిషి మీద ఐక్యూ టైటిల్ అనేసి డెడికేట్ చేశారు, అంటే వాళ్ళ పేరు మీదనే పెట్టారు, అది ఎవరు చెప్పండి. హీరోయిన్ పేరు మీద. అరుణ గారు అనంతపురం మంది అక్కడి నుంచి రాలేదు. టీవీలో ఇలా చేసి ఇలా సెల్ఫీ దిగండి ఒకసారి. చెప్పండి. అలా సెల్ఫీ దిగండి, ఆ సెల్ఫీ నాకు వాట్సాప్ చేస్తే నేను ఇక్కడి నుంచి మీకు ఆటోగ్రాఫ్ పంపిస్తాను ఇద్దరు. ఓకే అండి. ఓకే అండి అన్న గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ద షో. మరి రివీల్ చేస్తారబ్బా, ఏం చెక్క అలా ఉండాలి ఐక్యూ అంటే. నేను కూడా ఐక్యూనే, అందుకని క్వశ్చన్ వేస్తాను. మరి మీరు ఐక్యూ అయితే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ పై కనిపించండి, మరి కాల్ చేయండి. ఏం చెక్క నేను అడిగిన మరో క్రేజీ క్వశ్చన్ కి రెడీగా ఉండండి, ఎందుకంటే మరో క్వశ్చన్ అడగబోతున్నాను. బట్ దానికంటే బిఫోర్ ఇప్పుడు గ్యాప్ ఇస్తే నేను మాట్లాడతాను చెప్పేసి పల్లవి గారు నాకు కౌంటర్ వేస్తాను అనమాట. మరి ఇప్పుడు నేను మాట్లాడగా మౌనంగా ఉండి 2 నిమిషాలు ఆవిడ ఏం మాట్లాడుతుంది మీరు చెప్పండి. మీరు చెప్పండి అంటే ఏం చెప్పాను మేడం, మీరు ఎడ్యుకేషన్ గురించి అడిగితే చెప్పట్లేదు. ఒక్క క్వశ్చన్, మీ ఫేస్ చూస్తే యూఆర్ నాట్ ఫ్రమ్ ప్రాపర్ హైదరాబాద్ అంటే కాదనేసారు. మేబీ సింగిల్ 1 word క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇస్తున్నారు. మన లేదండి, మహబూబ్ నగర్, ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను ప్రజెంట్. చదువు అంటారా కొంచెం తక్కువనే చదివాను, ఎక్కువ ఏం చదవలేదు. మూవీలో అయితే చాలా ఎక్కువ చదివేశాను, అంతకు మించి. మనకు అది మూవీలో మనం డాక్టర్స్ అయిపోతాం, లాయర్స్ అన్నీ అయిపోతాం. ఆ ప్రొడ్యూసర్ గా ఎలా తలుచుకుంటే అలా అయిపోతాం అనమాట. ప్రొడ్యూసర్ గారు మరి చెప్పండి, నెక్స్ట్ ఇక్కడ ఐక్యూ స్టూడెంట్ కి చేశారు, మరి చైనా వాళ్ళు పట్టుకోవడానికి కొంచెం కష్టం అనిపించలేదా? చైనా పీపుల్ కి అంటే వాళ్ళు పట్టుకొచ్చారు కదా మూవీ, కొంచెం నేను రివీల్ చేస్తున్నాను, పర్లా చేయొచ్చు అది. మరి చెప్పండి సార్, వాళ్ళకి పట్టుకోవడానికి కొంచెం కష్టం అనిపించలేదా? ట్యాక్సీలు పడ్డాయా? లేదు మేడం, మాకు అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తి ఉంది. ఆ పుట్టపర్తిలో ఫారినర్స్ ఎక్కువ మంది ఉన్నారు. సార్ చెప్పారు, అందుకు వాళ్ళని పిలుచుకోవడం నాకేం కష్టమేం అనిపించలేదు, బాగా ఈజీగానే ఉంది. అంటే పుట్టపర్తిలో ఇంకా చైనా పీపుల్ ఉన్నారా, లేకపోతే వేరే అంటే ఇప్పుడు సౌత్ కొరియన్స్ కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఫేసెస్ అలాగే ఉంటాయి కదా, వాళ్ళు ఉన్నారు? ఫారినర్స్ ఆల్ కంట్రీస్ వాళ్ళు ఉన్నారు మేడం, ఎక్కువ భాగం యూఎస్ఏ వీళ్ళు ఎక్కువ బాగా ఉన్నారండి. అక్కడ బాగా సెటిల్ అయ్యారు కూడా, వాళ్ళ ప్రాపర్టీస్ అయితే ఓన్ హౌసెస్ అయితేనేమి. అక్కడ బాబా గారి భక్తులు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ పుట్టపర్తిలో మా జిల్లాలో సెటిల్ అయ్యారండి. సో అంతా జిల్లాలో కలిపేసి ఫుల్ గా ఐక్యూ మూవీ తీయడం జరిగింది అన్నమాట. మరి అనంతపురం, మరి అక్కడ ప్లేసెస్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి, లొకేషన్స్. మరి మేము తిరగాలి అనుకుంటే మా కాళ్ళు డీజిల్ పెట్రోల్ అన్ని ఎగిరిపోతాయి అనమాట. మరి అలాంటప్పుడు అలాంటి అద్భుతమైన ప్లేసెస్ గురించి మీరు ఎలా వెతుక్కున్నారు, అంటే తీయడం జరిగింది, అంటే ఆ బ్యూటిఫుల్ ప్లేసెస్లో తీయాలని ఎందుకు అనుకున్నారు? ఇప్పుడు మాది నేటివ్ ఈజ్ అనంతపూర్, సబ్జెక్టు స్టూడెంట్ సబ్జెక్టు, దాని కాలేజెస్ ఇవన్నీ అవసరం కాబట్టి మాకు అనంతపురంలో మా గురువు గారు పల్లె రఘునాథ్ రెడ్డి గారి కాలేజీ ఉంది కాబట్టి మాకు బాగా అనుకూలం వచ్చింది. పల్లె రఘునాథ్ రెడ్డి సార్ కూడా మా మూవీలో కలెక్టర్గా
యాక్ట్ చేయడం కూడా అదే ఇంటి క్యారెక్టర్ ఇచ్చారని చెప్పాను అది కరెక్ట్గా కూడా చేసినాం. ఆ కాలేజ్ అంతా మాకు బాగా షూటింగ్ బాగా అనుకూలంగా ఉంది. కాలేజ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. 2-3 చూసిన దానిలో మా సార్ది కాలేజ్ బాగా నచ్చి సార్ పర్మిషన్ తీసుకొని చేసేది కూడా మధ్యలో మళ్ళీ సార్ని కూడా మీరు కూడా యాక్ట్ చేయాలి సార్ అని అడిగితే ఒప్పుకున్నాడు. చాలా అద్భుతంగా చేశాడండి షూటింగ్ కూడా. అది అంటే ఎవరండి చెప్పింది పాలిటిక్స్ వాళ్ళందరే బాగుంటారు అనేసి. ఇందులో ఎంత అద్భుతంగా యాక్ట్ చేశారో మీకు తెలుసా? మీకు తెలియాలి అనుకుంటే డెఫినెట్లీ జూన్ 2న ఐక్యూ మూవీ చూడాల్సిందే. మరి సార్ ఎంత అద్భుతంగా యాక్ట్ చేశారో మరి ప్రొడ్యూసర్ సార్ చెప్తున్నారు. ఆ అద్భుతం ఏందో మనం కూడా చూడాల్సిందే. మరి పల్లవి గారు మీరు మాట్లాడట్లా, చెప్పండి. చరణ్ గారితో మాట్లాడతాం. ఇది ఒక్క మాట మాత్రం అప్పటి నుంచి అంటున్నారు, చెప్పండి అంటున్నారు. ఏం చెప్పలేకపోతున్నారు, చెప్తే బాగోదేమో. చరణ్ గారు నాకు మాట చెప్పండి. ఇక్కడ పల్లవి గారు వెనకాల మీరు పువ్వు పట్టుకొని తిరుగుతున్నారు. ఆ పువ్వు ఎక్కడి నుంచి వచ్చిందో మరి సార్ చెప్పేశారు. మళ్ళీ ఆ పువ్వు మేడంకి ఇచ్చారా, హీరోయిన్కి ఇచ్చారా, లేకపోతే తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడ నెత్తి మీద అంటే చెవులో పెట్టారా? అది మీరు సినిమా చూస్తే తెలుస్తుందండి. అది సస్పెన్స్ లేవి ఓపెన్ చేయరనమాట. ఏదో కొంచెం చెప్పండి సార్, పాపం థ్రిల్ గా వెయిట్ చేస్తున్నారు అక్కడ మొక్కలు చూసి. లేదండి, పువ్వు తీసుకోలేదని కత్తి పట్టుకొని వచ్చేసారు. ఎవరికైనా కత్తి పువ్వు పెట్టారు కదా, అందుకని. అయ్యారు కదా ఇక్కడ కత్తి పెట్టుకుని అంటున్నారు కాదండి. మరి మూవీ ఖచ్చితంగా మాత్రం అద్భుతంగా ఉంది. ఫైట్ సీన్స్ ఉండనియండి, మూవీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రం చాలా 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 బాగుంది. మరి మన టీం మొత్తానికి హీరోయిన్ యాజ్ వెల్ యాజ్ హీరో అండ్ ప్రొడ్యూసర్ గారికి ఆల్ ద బెస్ట్ సార్. ఖచ్చితంగా మూవీ సూపర్ హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. అవుతుంది కూడా, ఎందుకంటే బాగానే హ్యాండ్ పడ్డాగా అవ్వకుంటుందా? ఖచ్చితంగా అవుతుందండి. మరి ఇలాంటి బ్యూటిఫుల్ మూవీ మీరు కూడా అనుభవించాలి, చూడాలి, బాగా ఆస్వాదించాలి అనుకుంటే జూన్ 2న థియేటర్స్కి వెళ్ళేసి ఐక్యూ మూవీ చూడండి. మరి చాలా అద్భుతంగా ఉంది. మరి మా ప్రేక్షకుల కోసం మీకు మెసేజ్ అనుకుంటున్నారు మేడం? జూన్ 2న పవర్ ఆఫ్ స్టూడెంట్ ఐక్యూ రిలీజ్ కాబోతుంది. ఇంకా ఓన్లీ 2 రోజులు మాత్రమే ఉంది. ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పేసి నేను వాళ్ళ దీవెనలు పొందుతానని మా టీం అందరి తరఫున నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏమంటే మా మూవీని ఆదరించి సక్సెస్ చేసి ఆదరిస్తారని చెప్పి మరీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఓకే అండి, ఆల్ ద బెస్ట్ సార్. మరి హీరోయిన్ ఏం మాట్లాడలేదు అప్పటి నుంచి నాకు చెప్పండి అండి. నేను అడుగుతాను, చెప్పండి మేడం మా ప్రేక్షకుల కోసం ఏమన్నా మెసేజ్. ఏం లేదండి, ఐక్యూ మూవీ చాలా మంచి మూవీ. అందరు తప్పకుండా చూడండి. మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. ప్రేక్షకులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ తప్పకుండా చూడండి ఐక్యూ మూవీ. సార్ సో బాలయ్య ఫ్యాన్స్ అందరికీ చెప్పడం ఏముందండి, ఇంకా మన బాలయ్య గారు ట్రైలర్ లాంచ్ చేశారు కాబట్టి సో బాలయ్య ఫ్యాన్స్ అందరు ఫస్ట్ షో వచ్చేసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వండి. సినిమా బాగా వచ్చింది అనుకుంటున్నాం, మీకు తప్పకుండా నచ్చాలని కోరుకుంటున్నాం. సో ఇంకంతే, జై బాలయ్య. జై బాలయ్య. ఒక్కసారి జై బాలయ్య అందరం కొడతాం సార్, అందరం కొడతాం. జై బాలయ్య. 3, 2, 1 జై బాలయ్య. అదే ఈ అవకాశం ఇచ్చిన ఈ సిటీ కేబుల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అదండి. మరియు ఈ సినిమాలో హీరోయిన్ బాగా పోటీపడి బాగా నటించారు. యాక్టింగ్లో ఫస్ట్ హీరోగా రావడంలో బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్ కూడా ఇది సెకండ్ మూవీ, చాలా బాగా చేశారు. అందరూ కూడా దాంట్లో సుమన్ గారు అయితేనేమి, మరియు వచ్చేసి సత్యప్రకాష్ బెనర్జీ, ప్రతి ఒక్కరు కూడా మేము పిలవగానే మా పిలిచిన దానికి వాళ్ళు వచ్చి అందరూ కూడా అనంతపురంలో షూటింగ్ జరిగింది. మరీ కూడా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం, మా యాజమాన్యానికి కూడా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మూవీ చాలా చాలా సూపర్ హిట్ అవ్వాల్సి నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరు కూడా సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా స్టూడియోకి వచ్చేసి వివరంగా చెప్పకపోయినా సరే అక్కడక్కడ యాడప్ చేశారు. మరి కత్తి ప్లస్ పువ్వు ప్లస్ యాక్షన్ ఏంటో అది మీరు ప్లస్ ఎడ్యుకేషన్, ఈ ఐక్యూ అనేది కాంబినేషన్ ఉండే ఒక ప్యాకేజ్. మరి ఈ ప్యాకేజ్ ఏంటో మీరు కూడా ఖచ్చితంగా చూడాలి, దాన్ని కూడా ఆదరించాల్సి నేను కూడా కోరుకుంటున్నాను. జూన్ 2న నేను కూడా చూడబోతున్నాను. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.